హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలో శివగీతము అనేటువంటి అధ్యాయం 24వ అధ్యాయాన్ని చర్చించబోతున్నాము. 23 అధ్యాయాల వరకు చూస్తే ఒక విశుద్ధ భక్తుడు స్వయంగా భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారము అయినటువంటి పృథు మహారాజు యొక్క చరిత్ర గురించి మనము చూసాం. పృథు మహారాజు యొక్క గొప్పతనాన్ని మనము చూసాం. పృథు మహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలని చేయడం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం కర్మకాండ కాకుండా భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసము అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో స్వయంగా భగవంతుడే పృథమహారాజుగా అవతరించడం అనేటువంటిది జరిగింది. పృథమహారాజుకి ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ని మనం చూసిన తరువాత ఏ విధంగా ఆయన పాలనా కార్యక్రమాల నుంచి, రాజ్యభారం నుంచి విముక్తుడై ఏ విధంగా ఆయన సన్యాస జీవనాన్ని గడిపారు అనేటువంటి దాన్ని కూడా చూసాం. ఆయన ప్రతి వ్యక్తి కూడా మానవ జన్మను సాకారం చేసుకోవడం అని అంటే మరణించేంత వరకు కూడా భౌతికంగా ఉండడం కాదు, లేదు అంటే బాధ్యతల్లో మునిగి తేలడం కాదు. ఒక వయసు దాటిన తరువాత వానప్రస్థాశ్రమం, ఆ తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించడము అనేటువంటిది చాలా చాలా అవసరం. అలా చేస్తే తప్ప ఈ మానవ శరీరాన్ని ఉపయోగించి మనం భగవద్ధామానికి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక మళ్ళీ తిరిగి మళ్ళీ జన్మలు తీసుకుంటాం. అందుకనే భాగవతంలో మనం చర్చించేటువంటి ప్రతి భక్తుడి యొక్క కథ కూడా మనం చూసినట్లయితే ప్రతి భక్తుడు కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చడంతో పాటు ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేటువంటిది కూడా వాళ్ళ కర్తవ్యంగా భావించారు. అందుకనే వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ సమయానికి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతల నుంచి విరమించి వాళ్ళు అష్టాంగ యోగ విధానం ద్వారానో లేకపోతే భక్తి యోగ విధానం ద్వారానో లేకపోతే వాళ్ళు ఏదైతే ఆ యుగంలో ఏదైతే వాళ్ళకి విహిత కర్మగా ఇవ్వబడిందో ఆ విధంగా వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి చేరుకునేటువంటి ప్రయత్నాన్ని చేశారు. పృథ మహారాజు యొక్క అంతర్ధానం అంటే ఆ శరీరాన్ని వదిలేసి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి సందర్భాన్ని మనము 23వ అధ్యాయంలో చూసాం. ఆ తరువాత పృథు మహారాజు యొక్క భార్య కూడా పృథు మహారాజుతో పాటే వేణురాజు యొక్క శరీరం నుంచి జన్మించడం అనేటువంటిది జరిగింది. అయితే పృథు మహారాజు భార్య కూడా తన భర్తకి సేవ చేస్తూ తన శరీర సుఖం గురించి, తన శరీర సౌందర్యం గురించి పట్టించుకోకుండా తను నిరంతరం ఒక వైష్ణవుడి సేవలో నిలబడి తను కూడా ఒక అద్భుతమైనటువంటి మరణాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా తను కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. 23వ అధ్యాయంతో పృథు మహారాజు యొక్క ఘన చరిత్ర అనేటువంటిది పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత పృథు మహారాజు యొక్క వంశంలో ఉన్నటువంటి ఇతర రాజులు, ఆ రాజుల్లో ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ప్రాచీన బర్హి. ఈ ప్రాచీన బర్హి యొక్క పుత్రులు 10 మంది ప్రచేతసులు. ఈ ప్రచేతసుల యొక్క కథని ఇప్పుడు మనము వినబోతున్నాం. ప్రచేతసులు ఆధ్యాత్మిక సాధన కోసం తన తండ్రి మాట మీదకు, తన తండ్రి మాటను గౌరవించి వాళ్ళు వాసుదేవుణ్ణి ప్రార్థించటం, వాసుదేవుడి కోసం తపస్సు చేయటం, 10,000 సంవత్సరాల పాటు చేయటం కోసం వాళ్ళు వెళ్తే వాళ్ళు వచ్చే లోపల ప్రాచీన బర్హికి నారదుడు చేసినటువంటి ఉపదేశాలు, ఏ విధంగా ప్రాచీన బర్హి తన యొక్క రాజ్యపాలనా విధానాన్ని చేశారు, పురంజనోపాఖ్యానం, పురంజనుడి యొక్క కథ ద్వారా మనందరికీ కూడా ఏ విధంగా ఈ యొక్క భౌతిక లోకంలో చిక్కుబడిపోయి ఉన్నాము అనేటువంటి విషయాన్ని నారదుడు చాలా చక్కగా ప్రాచీన బర్హికి వివరించడం అనేటువంటిది జరిగింది. చాలా అద్భుతమైనటువంటి కథ రాబోయేటువంటి అధ్యాయాల్లో
మనకి చెప్పబోతున్నారు పురంజనుడి యొక్క చరిత్ర. ఈ అధ్యాయంలో శివగీతం ఉంటుంది. ఎందుకు వచ్చింది శివగీతం? భాగవతంలో శివుడు ఎందుకు వచ్చారు అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. శివుడు ఏం చెప్తున్నారు? విష్ణు భక్తి గురించి ఏం చెప్తున్నారు శివుడు? శివుడు ఒక గురువుగా తన శిష్యులకి చేస్తున్నటువంటి ఉపదేశం ఏమిటి అనేటువంటి దాన్ని శివగీతంలో మనం చూడొచ్చు. మనందరికీ శివుడి పట్ల ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. శివుడి యొక్క స్థానం గురించి, శివుడు తన భక్తులకి, తన శిష్యులకి తెలియజేస్తున్నటువంటి మెసేజ్ అన్నీ కూడా మనకి శివగీతంతో తెలిసిపోతుంది. ఇదంతా కూడా మైత్రేయుడు విదురుడికి తెలియజేస్తున్నారు. మైత్రేయుణ్ణి ప్రశ్నించి మరీ శివగీతం గురించి తెలుసుకుంటారు విదురుడు. మామూలుగా చూస్తే ఒక కథ చెప్పుకుంటూ పోతుంటే కొన్ని కొన్ని విషయాల్ని చెప్పేటువంటి వ్యక్తి కొంత సారాంశం మాత్రమే చెప్పేసి అవసరమైన విషయాలు చెప్పేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. కానీ వినేటువంటి శ్రోత అవసరమైనటువంటి సందర్భాలలో లేదు లేదు ఇక్కడ సారాంశం చెప్తే చాలదు, ఇక్కడ నాకు వివరణ కావాలి. ఆ వివరణతోటి మనందరం కూడా ఉద్ధరింపబడతాం. ఎక్కడైతే ఇద్దరు భక్తుల మధ్య చర్చ జరుగుతుందో ఆ చర్చ మనందరికీ అవసరమైనటువంటి చర్చ. మీరు మామూలుగా చూస్తే నైమిషారణ్యంలో సూత గోస్వామికి నైమిషారణ్య ఋషులకి మధ్య జరిగినటువంటి చర్చ. ఏం చర్చ అది? ఏదైతే చర్చ ఇద్దరు భక్తుల మధ్య జరిగిందో అదే చర్చ. ఎవరు భక్తులు? సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్ మధ్య జరిగినటువంటి చర్చ. అంటే శ్రోతలు అంటే వినేవాళ్ళు ఆ భక్తుల మధ్య చర్చ ఏం జరిగింది అని ప్రశ్నించి మరీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అదే ఒక విశుద్ధ భక్తుడు చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆ చర్చే మనల్ని అందరినీ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించడానికి, ఆ చర్చ యొక్క సారాంశమే మనల్ని అందరినీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని తెలుసుకొని భక్తిని ఎలా చేయాలో తెలుసుకొని మనమందరం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు. ఈరోజు మనం శివగీతం పూర్తిగా చూడము. శివగీతం చెప్పడానికి ఏర్పడినటువంటి సందర్భాలు, శివుడి ఎంట్రీ ఒక అద్భుతమైనటువంటి ఒక ఎంట్రీ. ఒక సినిమాలో ఒక హీరో ఏ విధంగా అయితే ఎంట్రీ ఇస్తారో ఆ విధంగా ఈరోజు శివుడి ఎంట్రీని చూద్దాం. అసలు శివుడు ప్రచేతసుల్ని కలవాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? ఏ విధంగా ప్రచేతసులు శివుడి ద్వారా ఉపదేశాన్ని పొందారు? ఆ సందర్భం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు చూద్దాం. ముందుగా పృథు మహారాజు యొక్క వంశంలో ఇతర రాజులు లేదంటే వాళ్ళ ప్రాచీన బర్హి వరకు లేకపోతే ప్రచేతసుల వరకు ఉన్నటువంటి ఇతర రాజులు ఎవరు, వాళ్ళందరి యొక్క పరిచయాలు చేసుకున్న తరువాత మనము ప్రాచీన బర్హి గురించి ప్రచేతసుల గురించి తర్వాత సెక్షన్లో చూడటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మొదటి శ్లోకం నుంచి 24వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి మనము మొదలు పెడదాం. మొదటి శ్లోకం మైత్రేయోవాచ విదిశా విజిష విజితాశ్వోధిరాజాసీత్ పృథు పృతః పృథుశ్రవం యవీయోభ్యో దదాత్ కాష్ఠా భ్రాతృభ్యో భ్రాతృవత్సలః. పృథుమహారాజు మైత్రేయుడు పలికెను. పృథుమహారాజు జ్యేష్ఠపుత్రుడు విజితాశ్వుడు తండ్రి వలనే గొప్ప యశోవంతుడు చక్రవర్తినైనటువంటి అతడు సోదరుల ఎడ అమితానురాగమును కలవాడైనందున పాలనకై వారికి 4 దిక్కులను ఇచ్చను. మనం మామూలుగా చూసినట్లయితే పరిపాలన అనేటువంటిది ఒక రాజు యొక్క జ్యేష్ఠపుత్రుడికి అప్పగించడం అనేటువంటిది జరుగుతుంది. సాధారణంగా జ్యేష్ఠపుత్రుడు పరిపాలనా భారాన్ని స్వీకరిస్తారు. మనం పాండురాజు విషయంలో చూసినా కానీ పాండురాజు యొక్క జ్యేష్ఠపుత్రుడైనటువంటి ధర్మరాజు పాండురాజు తర్వాత సమస్త విశ్వానికి రాజుగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అలా జరగని పక్షంలో స్వయంగా భగవంతుడే ఇన్వాల్వ్ అయ్యి
ధర్మరాజునే రాజుగా ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది. ఇది అర్హత. జ్యేష్ఠపుత్రుడికి జన్మతో కలిగేటువంటి అర్హత. ఒకవేళ జ్యేష్ఠపుత్రుడు అర్హుడు కాకపోతే వాళ్ళ యొక్క జ్ఞానపరంగా, వాళ్ళ యొక్క క్యారెక్టర్ పరంగా, వాళ్ళు పాలనా బాధ్యతలను స్వీకరించడానికి ఒకవేళ వాళ్ళకి అర్హత లేకపోతే అప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు, సలహాదారులు, కుల గురువులు వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకొని జ్యేష్ఠపుత్రుడి తరువాత ఎవరికి అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని వాళ్ళకి పట్టాభిషేకం చేయడం అనేటువంటిది జరుగుతుంది. పృథు మహారాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు విజితాశ్వుడు. మనందరికీ తెలుసు విజితాశ్వుడి గురించి. పృథు మహారాజు 100వ అశ్వమేధ యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో విజితాశ్వుడికి సంబంధించినటువంటి పరిచయం రావడం అనేటువంటిది జరిగింది. విజితాశ్వుడి యొక్క శక్తి సామర్థ్యాలు మనం చూసాం, శౌర్యాన్ని మనం చూసాం. స్వయంగా ఇంద్రుణ్ణే ఓడించి ఈ యజ్ఞంలో బలి ఇవ్వబోయేటువంటి అశ్వాన్ని దొంగిలించినటువంటి ఇంద్రుడి నుంచి ఆ అశ్వాన్ని తీసుకుని వచ్చి తిరిగి యజ్ఞాన్ని పునఃస్థాపించడం కోసం తను చేసినటువంటి కృషిని కూడా మనం చూసాం. ఒకసారి కాదు, అనేక సందర్భాలలో అనేక సార్లు విజితాశ్వుడి యొక్క శక్తి ఇంద్రుడితో పోరాటం మనం చూడడం అనేటువంటిది జరిగింది. కాబట్టి విజితాశ్వుడి యొక్క శక్తి సామర్థ్యాల మీద మనకి ఎలాంటి అపనమ్మకము అవసరం లేదు. ఎందుకంటే విజితాశ్వుడు పూర్తిగా పృథు మహారాజు యొక్క వారసుడుగా అర్హుడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఆనవాయితీ ఏదైతే ఉందో అనంతకాలంగా ఉన్నటువంటి ఈ ఆనవాయితీ జ్యేష్ఠపుత్రుడికి పట్టాభిషేకం అనేటువంటిది చేయటం అనేటువంటిది జరిగింది ఇక్కడ విజితాశ్వుడికి. ఇక విజితాశ్వుడికి సోదరులు ఉన్నారు, 4 సోదరులు. అంటే పృథు మహారాజు యొక్క ఇతర పుత్రులు. వీళ్ళందరినీ కూడా విజితాశ్వుడు చాలా బాధ్యతగా, ప్రేమగా చూసుకోవడం అనేటువంటిది జరిగింది. విజితాశ్వుడికి తన సోదరుల మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా విజితాశ్వుడు తన సోదరుల్ని 4 దిక్కులకి అధిపతులను చేసేశారు. ఒక్కొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క తన యొక్క సోదరుడికి ఇచ్చి పాలన చేయమని చెప్పారు. అంటే వీళ్ళందరూ కూడా విజితాశ్వుడి అండర్లోనే పనిచేస్తారు. కాకపోతే పాలనని వికేంద్రీకరించడం కోసం, అభివృద్ధిని, సంక్షేమాన్ని అందరికీ అందజేయడం కోసం రాజు తన సోదరుల్నే నియమించడం అనేటువంటిది జరిగింది. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క సోదరుని నియమించడం అనేటువంటిది జరిగింది. హర్షక్షయాది సత్పాచీం ధూమ్రకేశాయ దక్షిణాం ప్రతీచీం వృక సంజ్ఞాయ తుర్యాం ద్రవిణసే విభు. ప్రపంచంలోని తూర్పు భాగమునకు హర్యాక్షునకు, దక్షిణ భాగమును ధూమ్రకేశునకు, పశ్చిమ భాగమును వృకునకు, ఉత్తర భాగమును ద్రవిణకు విజితాశ్వుడు వసగను. సో ఈ విధంగా 4 దిక్కులు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంతర్ధానాగతిం శుక్ల శక్రాల్ లబ్ధ్వాంతర్ధాన సంజిత అపత్యత్రయమాధత్త శిఖండిన్యాం సుసమ్మతం. పూర్వము విజితాశ్వుడు స్వర్గరాజగు ఇంద్రుని ప్రసన్నుని చేసి అతని నుండి అంతర్ధానమనడిన నామమును పడెసెను. శిఖండిని నామధేయురాలకు భార్య వలన అతడు 3 పుత్రులను, సత్పుత్రులను పొందెను. యాక్చువల్గా ఇంతకు ముందు మనము చెప్పుకున్నటువంటి కథలో విజితాశ్వుడు ఇంద్రుడితోటి యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. పోనీ ఇంద్రుడేమన్నా అందరికీ కనపడే విధంగా, అందరికీ తెలిసే విధంగా అశ్వాలని దొంగతనం చేశారా? అలా చేయలేదు. ఇంద్రుడికి చాలా గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనం అందరం అనుకున్నట్లు ఇంద్రుడు ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఇంద్రుడు మామూలుగానే భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుడు. దానికి తోడు దేవతలకి రాజు. దేవతల రాజు అయ్యాడంటేనే ఇంద్రుడికి భగవంతుడు ఎలాంటి కృపను చూపిస్తే ఇంద్రుడు ఆ స్థాయికి వస్తారో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఇంద్రుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల్లో తను అంతర్ధానమైపోయి తను వెళ్ళాలనుకున్నటువంటి ఏ ప్రదేశానికన్నా వెళ్ళి అక్కడి నుంచి ఏం తెచ్చుకోవాలో అది తెచ్చేసుకోగలడు.
మహారాజు యజ్ఞం నుంచి అశ్వాన్ని దొంగిలించడం కూడా మాయమైపోయి అక్కడి నుంచి అశ్వాన్ని దొంగిలించారు. మాయమైన వ్యక్తి ఎక్కడున్నారో మనకి ఎలా తెలుస్తుంది? కళ్ళకి కనిపించే వ్యక్తి అయితే పలానా చోట ఉన్నాడు అని మనం పట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇంద్రుడు ఇది మొదటిసారి చేయలేదు. ఇంద్రుడు ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చేశారు. ఇంద్రుడు ఆ, అహల్యని అనుభవించడం కోసం కూడా తను మాయావేషంలో వెళ్ళారు. ఫలానా వాడు ఇంద్రుడు అని తెలుసుకోలేని విధంగా వెళ్ళాడు. తన భర్త రూపంలో వెళ్ళాడు. అలాంటి ఒక ఇంద్రుడు చేసినటువంటి మాయను కూడా ఛేదించి ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలుసుకుని ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడి నుంచి అశ్వాన్ని జయించి తీసుకుని రావడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. విజితాశుడు అలాంటి ఒక గొప్ప పని చేశాడు కాబట్టి ఇంద్రుడు కూడా మెచ్చుకున్నాడు విజితాశ్వుడి యొక్క గొప్పతనానికి. ఇంద్రుడే స్వయంగా విజితాశ్వుడికి అంతర్ధానుడు అనేటువంటి నామాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే ఇక రాబోయే శ్లోకాలలో మనము విజితాశ్వుణ్ణి అంతర్ధానుడు అంతర్ధానుడు అని చదవడం జరుగుతుంది. అంతర్ధానుడు అంటే వేరే ఎవరో కాదు, విజితాశ్వుడే. ఇంద్రుడిని అంతర్ధానుడిగా ఉన్నటువంటి ఇంద్రుణ్ణి జయించినాడు కాబట్టి ఈయన అంతర్ధానుడయ్యాడు. సో ఈ విధంగా శక్తిశాలి అయినటువంటి దేవత, దేవతలందరికీ కూడా సేనాని, దేవతలందరికీ కూడా రాజు అయినటువంటి ఇంద్రుణ్ణి జయించాడు కాబట్టి విజితాశ్వుడు అంతర్ధానుడయ్యాడు. అంతేకాదు విజితాశ్వుడి యొక్క ఇంకొక గొప్పతనం ఏమిటి అనంటే ఇంద్రుణ్ణి క్షమించి వదిలేయడం. అందుకనే ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు. ఇంద్రుడి యొక్క గొప్పతనం తెలిసినటువంటి విజితాశ్వుడు ఇంద్రుడిని క్షమించి వదిలేశాడు. ఎందుకంటే ఇంద్రుడు దేవతలకి రాజు, చాలా గొప్పవాడు, చాలా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, భగవంతుడికి భక్తుడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న తప్పు చేశారు కదా అని చెప్పేసి ఆయన్ని క్షమించకుండా ఆయనని నిందిస్తూ ఆయన పట్ల ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనేటువంటి భావాన్ని కనుక మనం కలిగి ఉన్నట్లయితే అది కూడా తప్పే అవుతుంది. దానివల్ల మనకి ఎలాంటి పురోగతి ఉండదు. విజితాశ్వుడికి ఉన్నటువంటి సంస్కారం ఎలా ఉంది అని అంటే తప్పు చేసినటువంటి వ్యక్తి యొక్క స్థితిని బట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి కూడా ఆయన్ని శిక్షించాలా శిక్షించకూడదా అనేటువంటి విచక్షణని కలిగి ఉన్నాడు విజితాశ్వుడు. అందుకని విజితాశ్వుడు ఇంద్రుణ్ణి చంపలేదు. అందుకని విజితాశ్వుడు ఇంద్రుణ్ణి గాయపరచను కూడా లేదు. ఆయన యొక్క లక్ష్యం ఇంద్రుడి నుంచి అశ్వాన్ని తీసుకొని రావడం. అందుకని విజితాశ్వుడు ఆ అశ్వాన్ని మాత్రమే తీసుకొచ్చారు తప్ప ఇంద్రుణ్ణి అవమానపరచలేదు, ఇంద్రుణ్ణి కించపరచలేదు, ఇంద్రుణ్ణి గాయపరచలేదు, ఇంద్రుణ్ణి చంపాలనే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది విజితాశ్వుడి యొక్క ఇంకొక గొప్పతనం. సమాజంలో గొప్ప వ్యక్తులని మనం ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేటువంటి విషయం విజితాశ్వుడి నుంచి తెలుసుకోవచ్చు. నెక్స్ట్, పావక పవమానశ్చ శుచిరిత్యగ్నయః పురా వశిష్ఠశాపాదుత్పన్నా పునర్యోగ గగతింగతాం. ఈయనకున్నటువంటి ముగ్గురు పుత్రుల గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎవరంటే ఆ పుత్రులు? అంతర్ధానుడి యొక్క ముగ్గురు పుత్రులు పావకుడు, పావమానుడు, శుచి అనేటువంటి వారు. పూర్వము అగ్నిదేవతలైనటువంటి ఆ ముగ్గురు వశిష్ఠుని శాపముచే అంతర్ధానుని పుత్రులైరి కనుక వారు అగ్నిదేవతలతో సమానముగా శక్తివంతులై ఉండేది. తిరిగి అగ్నిదేవతలుగానై వారు యోగగతిని బడిసిరి. మనమందరం ఇంతకుముందు చెప్పుకున్నాం, భగవద్గీతలో కూడా అనేక సందర్భాల్లో మనకి శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తున్నాడు. యోగభ్రష్టుడైనటువంటి ఒక వ్యక్తి దేవతాలోకాలలో జన్మలు తీసుకుంటారు. అలా దేవతాలోకాలలో జన్మలు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి అనేక సంవత్సరాల పాటు దేవతలు అనుభవించేటువంటి సుఖాలు అనుభవించిన తరువాత తిరిగి ఈ మానవలోకానికి వస్తారు. ఈ మానవలోకానికి వచ్చినప్పుడు ఒక గొప్ప ఐశ్వర్యవంతుడి ఇంట్లోనూ ఒక గొప్ప భక్తుడి ఇంట్లోనూ వాళ్ళు జన్మ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దాని కారణంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించటానికి అవకాశం ఉంటుంది. ఒక భక్తుడు ఎప్పుడు పతనం చెందడు.
ఒక భక్తుడు ఒకవేళ ముక్తిని సాధించే స్థాయిలో అర్హతను గనక సంపాదించకపోతే ఆ భక్తుడు తిరిగి తన భక్తిని కంటిన్యూ చేయడం కోసం ఇలాంటి ఒక సందర్భాన్ని, ఇలాంటి ఒక పరిస్థితిని భగవంతుడు ఏర్పాటు చేస్తారు. ఒక సందర్భంలో వశిష్ఠుడితో శాపగ్రస్తులైనటువంటి అగ్నిదేవతలు, అంటే దేవతలే, భౌతిక విశ్వంలో జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అంటే వీళ్ళందరూ కూడా దేవతలుగా జన్మలు తీసుకున్నారు. అంటే ఎంతో భక్తిని చేసి పతనం చెందినటువంటి వ్యక్తులు అనమాట. ఇంతకుముందు భక్తి మార్గం నుంచి పతనం చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు దేవతాలోకాల్లో జన్మ తీసుకున్నారు. అంటే అగ్నిదేవతలుగా తిరిగి వాళ్ళు మళ్ళీ భక్తిని చేయడం కోసం పృథ మహారాజు ఇంట్లో జన్మ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకనే వీళ్ళ ముగ్గురు సామాన్యులు కాదు, వీళ్ళ ముగ్గురు చాలా గొప్పవాళ్ళు. వశిష్ఠుడి శాపం కారణంగా అంతర్ధానుడి యొక్క పుత్రులైరి, అంటే విజితాశ్వుడి యొక్క పుత్రులయ్యారు. వీళ్ళకి అగ్నిదేవుడితో సమానమైనటువంటి శక్తి ఉండడం కారణంగా వీళ్ళు తిరిగి యోగ పద్ధతి ద్వారా తిరిగి మళ్ళీ వాళ్ళ యొక్క నిజస్థితిని, వాళ్ళ యొక్క పొజిషన్ని మళ్ళీ వాళ్ళు పొందగలిగారు. అంటే ఇప్పుడు విజితాశ్వుడికి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు లేరు, అంతే కదండి. నెక్స్ట్ జనరేషన్లో ఆయన యొక్క వంశానికి వారసులుగా ఉండాల్సినటువంటి ఈ ముగ్గురు తిరిగి దేవతలుగా మారిపోయారు. కాబట్టి మరి విజితాశ్వుడి యొక్క వారసులు ఎవరు అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ శ్లోకంలో తెలుస్తుంది. అంతర్ధానో నభస్వత్యాం హవిర్ధానమవింధత య ఇంద్రమస్వహర్తాయ హర్తారం విద్యానపి నజగ్నివాన్. అంతర్ధానుడి యొక్క మరి ఒక భార్య నామము సరస్వతి. ఆమె వలన అతడు హవిర్ధానుడు అనేటువంటి పుత్రుణ్ణి బడిసెను. అంతర్ధానుడు పరమ ఉదారుడైనందున యజ్ఞమున తన తండ్రి అశ్వమును ఇంద్రుడు అపహరించుతున్నను అతన్ని సంహరించలేదు. అంతర్ధానుడి గురించి మనం ఇంతకు ముందే చెప్పేశాం, విజితాశ్వుడి గురించి. ఈ అంతర్ధానుడికి ఇంకొక భార్య ఉంది, రెండవ భార్య. మొదటి భార్యకి ముగ్గురు అగ్నిదేవతలు జన్మ తీసుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళు మళ్ళీ తిరిగి యోగ పద్ధతిలో తిరిగి అగ్నిదేవతలుగా మారిపోయారు. ఇక అంతర్ధానుడికి ఉన్నటువంటి రెండవ భార్య, ఆమె పేరు సరస్వతి. ఈ సరస్వతికి హవిర్ధానుడు అనేటువంటి పుత్రుడు ఉన్నాడు, హవిర్ధానుడు. ఓకే, ఈ హవిర్ధానుడు యొక్క నెక్స్ట్ జనరేషన్లోనే మనకి ప్రాచీన బర్హి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రాజ్ఞాం వృత్తిం కరాధాన దండశుల్కాధిదారుణాం మన్యమాను దీర్ఘసప్త్రాం వ్యాజేన విససర్జః. పన్ను తీసుకొనుట, ప్రజలను శిక్షించుట లేదా వారికి జరిమానా విధించుట వంటి కార్యములు చేయవలసి వచ్చినప్పుడు చక్రవర్తి యగు అంతర్ధానుడు వానిని చేయనిచ్చగించయుండెను. అందువలన అటువంటి బాధ్యతలను విడిచి అతడు వివిధ యజ్ఞ నిర్వహణలో నెలకొని ఉండెను. ఒక చక్రవర్తిగా, ఒక పాలకుడుగా కొన్ని నచ్చినా నచ్చకపోయినా కొన్ని ధర్మాలను వాళ్ళు నిర్వర్తించాలి. ప్రజలను శిక్షించడం, తప్పు చేసినటువంటి వ్యక్తులను శిక్షించడం, దండించడం, పైగా ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం, ఇది రాజు యొక్క ధర్మం. ప్రజలను శిక్షించటం, అమాయకమైనటువంటి ప్రజలను శిక్షించటం, తప్పు చేసిన వాళ్ళని దండించటం, వాళ్ళ దగ్గర నుంచి శిస్తులు వసూలు చేయటం అనేటువంటి కర్మలు ఈ అంతర్ధానుడికి నచ్చలేదు. అంతర్ధానుడు చాలా జాలి, దయా కలిగినటువంటి వ్యక్తి. కానీ ఒక చక్రవర్తి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అలా చేయవచ్చా? తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని శిక్షించకుండా వదిలేయచ్చా? వదిలేయకూడదు. అప్పుడు ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించినట్టు కాదు. ఇలాంటి ఒక పరిస్థితి అర్జునుడికి కూడా వచ్చింది. అర్జునుడు కూడా నా వాళ్ళు, నా ప్రజలు, నా 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 అనేటువంటి భావనలో తను ఒక క్షత్రియుడు అయి ఉండి క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించకపోతే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడిని మందలించారు. మందలించి నువ్వు ఒక క్షత్రియుడివి, క్షత్రియుడిగా ప్రవర్తించు, లేనిపోని బ్రాహ్మణుడుగా డ్రామా చేయడానికి ట్రై చేయబాకు. నీకు బ్రాహ్మణ ప్రవృత్తి అనేటువంటిదే లేదు. ఒకవేళ ఏ ఆవేశంలోనో భావోద్వేగంతోనో నువ్వు ఒకవేళ క్షత్రియుడు అయ్యుండి కూడా క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించకుండా ఒక బ్రాహ్మణులా భిక్షాటం చేస్తాను అని
ఒకవేళ గనక నువ్వు ప్రయత్నం చేసినట్లయితే నీ రక్తంలో ఉన్నటువంటి క్షత్రియ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి పోవు. ఏం చేస్తాడండి ఈయన? భిక్షాటనకి వెళ్తే ఎవరైనా భిక్ష అడిగితే ఎవరినైనా భిక్ష నేను ఇవ్వను పో అని అన్నారనుకోండి. ఒక బ్రాహ్మణుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఒక క్షత్రుడు ఎలా ప్రవర్తిస్తాడు అలాంటి సందర్భంలో? బ్రాహ్మణుడైతే పర్వాలేదులే, నువ్వు కాకపోతే ఇంకెవరైనా ఇస్తారు, భగవంతుడి కృప వలన నీలాంటి వాళ్ళని ఇంకొకళ్ళని ఎవరో భగవంతుడు చూపించి వాళ్ళ ద్వారా నాకు భిక్ష ఇప్పిస్తారు. బహుశా భగవంతుడి యొక్క నిర్ణయం అయి ఉండొచ్చు ఈ రోజు నీ ద్వారా భిక్ష తీసుకోకుండా ఉండడం అనేటువంటిది. వాళ్ళని ఏమీ అనకుండా, వాళ్ళని ఏమీ తిట్టకుండా, వాళ్ళ మీద రియాక్ట్ అవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే క్షత్రుడైతే, వెంటనే తన చేతిలో నుంచి కత్తిని తీసి నన్ను అవమానిస్తావా, నేను భిక్ష అడిగితే ఇవ్వవా అని అక్కడే శిరస్సు ఖండించేస్తాడు. అంటే నువ్వు ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా నువ్వు ఒకవేళ బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని ఉన్నప్పటికీ నీ గుణ ప్రభావం కారణంగా నీ యొక్క రక్తం క్షత్రియ రక్తం కాబట్టి నువ్వు తర్వాత నీ యాటిట్యూడ్ని, నీ బిహేవియర్ని మార్చుకునేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. నువ్వు అటు క్షత్రియుడిగా కాకుండా, ఇటు బ్రాహ్మణుడిగా కాకుండా, అటు ఇటు కాకుండా అయిపోతావు. అందుకని క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక క్షత్రియుడు. అందుకనే అంతర్ధానుడి విషయంలో కూడా అలాంటి సందర్భమే ఏర్పడింది. అంతర్ధానుడు ఒక గొప్ప చక్రవర్తి, క్షత్రియుడే, కానీ ప్రజల్ని శిక్షించాలి అనంటే వీక్నెస్ అయిపోయింది, శిక్షించలేకపోతున్నాడు. ప్రజల నుంచి శిస్తు వసూలు చేయాలి అనంటే చేయలేకపోతున్నాడు. కాబట్టి నేను ఈ పదవికి సరి అయినటువంటి వ్యక్తిని కాదు అని తనంతరకు తానుగానే స్వయంగా నిర్ణయం తీసుకొని ఆ పదవి నుంచి వైదొలగడం. మామూలుగా అయితే ఇవాల్టి రోజుల్లో ఎవరికైనా సరే ఒక పదవి వస్తే ఆ పదవిని వదలడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారా? నేను సూటబుల్ కాదు ఈ పదవికి అని ఎవరైనా అనుకుంటారా? అర్హత లేని వ్యక్తి కూడా నేను కూర్చోవాలి సింహాసనంలో అనుకుంటాడు ఈ రోజుల్లో. కానీ అంతర్ధనుడి యొక్క గొప్పతనం చూసారా? నా వలన పాలన సరిగా జరగదు, ఎందుకంటే నాకున్నటువంటి స్వభావం కారణంగా. నా స్వభావానికి నేను ప్రజల్ని శిక్షించలేకపోతున్నాను కాబట్టి నా స్థానంలో ఇంకొక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి అయితే సరిగా శిక్షించగలడు. అందుకని అంతర్ధానుడు ఏం చేశాడో చూద్దాం. తత్రాపి హంసం పురుషం పరమాత్మానమాత్మద్రూం యజస్థల్లోకతామాపా కుశలేన సమాధినా. అంతర్ధానుడు యజ్ఞ నిర్వహణలో నెలకొనినప్పటికీ ఆత్మానుభవము కలిగిన వాడైనందున భక్త భయావారకుడు అగు భగవానుని సేవను అనర్చను. ఆ విధముగా సమాధిమగ్నుడై దేవదేవుని అర్చించుచు అతడు అతి సులభంగా భగవద్ధామమును చేరను. ఈ అంతర్ధానుడు క్షత్రియుడిగా చేయాల్సినటువంటి ధర్మాన్ని నిర్వర్తించకపోగా తను యజ్ఞాలను నిర్వహించడం మొదలుపెట్టారు. యజ్ఞ నిర్వహణ అనేటువంటిది ఈయన ఒక కర్మకాండగా చేయలేదు. ఇది ఈ వ్యక్తి యొక్క గొప్పతనం. అంతర్ధానుడు యజ్ఞాలను భగవంతుడి సేవ కోసం చేశారు, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం చేశారు. సమాధి మగ్న స్థితికి వెళ్ళిపోయి భగవంతుణ్ణి అర్చిస్తూ అతి సులభముగా ఆయన భగవంతుడి యొక్క ధామానికి చేరుకున్నారు. అంతర్ధానుడు అంటే విజితాశ్వుడు. అంటే యజ్ఞాలు చేయడము అనేటువంటి విషయానికి వస్తే అంతర్ధానుడు యజ్ఞ నిర్వహణ ద్వారా భగవంతుడి యొక్క ధామానికి వెళ్తే కలియుగంలో మనం ఎలాంటి యజ్ఞాలు నిర్వహించి మనము భగవంతుడి యొక్క ధామాన్ని అతి సులువుగా చేరుకోవచ్చు. అంతర్ధానుడు చేరుకున్నట్టు యజ్ఞం, జపయజ్ఞం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మహామంత్ర జపము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది జపయజ్ఞము. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పారు. అన్ని యజ్ఞాలలో కల్లా ఉత్తమమైనటువంటి యజ్ఞం ఏమిటి అని అంటే జపయజ్ఞం, హరినామ యజ్ఞం. స్వయంగా భగవానుడే చైతన్య మహాప్రభువుగా అవతరించి మనందరికీ కూడా ఈ జపయజ్ఞాన్ని ఇచ్చారు. మనం దాన్ని వదిలేసి ఏదో యజ్ఞం చేసి హవిర్ధానుడిలాగా, లేక అంతర్ధానుడిలాగా, లేక పృథమహారాజులాగా జీవన పరిపూర్ణతను సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అందులో మనం విఫలమైపోతాం.
కలియుగానికి ఇవ్వబడినటువంటి విధంగా మనం అందరం కూడా ఈ యజ్ఞాన్ని చెయ్యాలి. ఆ యజ్ఞమే సంకీర్తన యజ్ఞం, ఆ యజ్ఞమే జపయజ్ఞం. హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు జపించటం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనము సులువుగా భగవంతుడి యొక్క ధామానికి చేరుకోవడానికి ఇవ్వబడినటువంటి మార్గం. ఏ విధంగా ఇక్కడ అంతర్ధానుడు సులువుగా యజ్ఞ నిర్వహణ ద్వారా వెళ్ళారో అదే విధంగా అంతే సులువుగా మనం జపయజ్ఞం ద్వారా అం- భ- ఆ, అంతర్ధానుడు పొందినటువంటి స్థితిని పొందగలం. హవిర్ధానాద్ధవిద్ధాని విధురాసూత షట్సుతాం బర్హిషధం గయం శుక్లం కృష్ణం సత్యం జితవ్రతం. అంతర్ధానుని పుత్రుడగు హవిర్ధానునకు హవిర్ధానుని హవిర్ధాని అను భార్య ఉండడు. ఆమె బర్హిషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనేటువంటి 6 పుత్రులను కనెను. అంతర్ధానుడికి హవిర్ధానుడు అనేటువంటి పుత్రుడు ఉన్నాడు అని ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఆ హవిర్ధానుడి యొక్క భార్య పేరు హవిర్ధాని. ఈ హవిర్ధానికి 6 పుత్రులు ఉన్నారు. అందులో ఒకడు బర్హిషదుడు. ఈ బర్హిషదుణ్ణే ప్రాచీన బర్హి అని అంటారు. బర్హిషదుడు ప్రాచీన బర్హి వేరువేరు కాదు. తర్వాత కాలంలో ఈయననే ప్రాచీన బర్హి అని చెప్పడం జరిగింది. ఈ బర్హిషదుడికి ఉన్నటువంటి 6 ఇంకా మిగిలిన 5 పుత్రులు గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు. వీళ్ళందరూ కూడా బర్హిషదుడు సోదరులు. ఈ విధంగా అంతర్ధానుడికి ఉన్నటువంటి మిగిలిన 6 పుత్రుల్ని పరిచయం చేశారు. అంటే అంతర్ధానుడి యొక్క వారసుడు హవిర్ధుడు, హవిర్ధుడు యొక్క వారసుడు బర్హిషదుడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. బర్హిషత్సు మహాభాగో హవిర్ధాని ప్రజాపతి క్రియాకాండేషు నిష్ణాతో యోగేషు చ కురుద్వః. మైత్రేయముని పలికెను, విదుర, హవిర్ధానుని శక్తిశాలి యొక్క పుత్రుడైనటువంటి బర్హిషదుడు నానావిధ యజ్ఞ నిర్వహణలో నిష్ణాతుడై ఉండెను. యోగ సాధన యందును అతడు ప్రవీణుడై ఉండెను. తన మహద్గుణములచే అతడు ప్రజాపతిగానయ్యను. బర్హిషదుడు చాలా చాలా గొప్పవాడు, యజ్ఞ నిర్వహణలో ప్రవీణుడు. కాకపోతే ఈయన చేసినటువంటి యజ్ఞాలు కర్మకాండ యజ్ఞాలు. ఇక్కడ చూస్తే క్రియాకాండేషు నిష్ణాతో యోగేషు చ కురుద్వః. కర్మకాండ యజ్ఞాలు చేయటంలో నిష్ణాతుడు. ఈయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి ఈయన ప్రపంచ చక్రవర్తి అయ్యారు. అంతేకాదు ప్రజాపతిగా నెలకొని ఉన్నారు. ప్రజాపతి అవ్వాలంటే చాలా గొప్ప అర్హతలు ఉండాలి. బ్రహ్మదేవుడు ప్రజాపతి, దక్షుడు ప్రజాపతి, మనువు ప్రజాపతి. అలాంటి ఒక స్థానంలోకి బర్హిషదుడు రావడం అనేటువంటి జరిగింది. అంటే బర్హిషదుడు బ్రహ్మ బ్రహ్మ ద్వారా నియమితుడైనటువంటి ప్రజాపతి. ప్రజాపతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాబాహుళ్యాన్ని పెంచటం. ప్రజాపతులు ఏం చేస్తారండి? ఈ సమాజంలో మానవ సమాజాన్ని పెంచేస్తారు. మానవ సమాజం లేకుండగా ఉన్నటువంటి ఈ సమాజంలో మానవుల యొక్క సమాజాన్ని పెంచేస్తారు. అందుకని మనువు కూడా ప్రజాపతి అయ్యారు. ఇప్పుడు బర్హిషదుడు ప్రజాపతిగా నియమింపబడ్డాడు. యస్యేదం దేవయజనం అనుయజ్ఞం వితన్వతః ప్రాచీనాగ్రైకుశైరాసీన్ ఆస్తృతం వసుధాతలం. బర్హిషదుడు ప్రపంచమంతటను పెక్కు యజ్ఞములను నిర్వహించును. కుశగ్రాసమును పరిచే అతడు గ్రాసములను తూర్పు ముఖముగా నుంచెను. బర్హిషదుడు యజ్ఞాలు చేయడము అనేటువంటి విషయంలో నిష్ణాతుడు అనేటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు చూసాం. ఈ బర్హిషదుడు ఒక యజ్ఞాన్ని పూర్తి చేసే లోపల ఇంకొక యజ్ఞానికి ఏర్పాట్లు చేసేవాడు. ఒక యజ్ఞం ముగుస్తుంది అనగానే ఇంకొక యజ్ఞం స్టార్ట్ అయిపోతుంది. ఒక యజ్ఞాన్ని చేయాలి అంటే దానికి తయారీ చేయడానికే కొంతకాలం పడుతుంది. ఫలానా యజ్ఞం నిర్వహించాలి అని అంటే దాని ఏర్పాట్లకి ఇంత సమయం అనేటువంటిది ఉంటుంది. మనలాగా ఏదో తూతూ మంత్రంలాగా చేసే యజ్ఞాలు కాదు వీళ్ళు చేసేది. చాలా గొప్పగా వేద మంత్రాల ఉచ్చారణతో
ఎలాంటి తప్పు జరగకుండగా నిష్ణాతులైనటువంటి రిత్విక్కుల ద్వారా యజ్ఞ నిర్వహణ అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఒక యజ్ఞాన్ని అయిపోగానే ఇంకొక యజ్ఞం, ఇంకొక యజ్ఞం అయిపోగానే ఇంకొక యజ్ఞం, మధ్యలో గ్యాప్ లేకుండా కర్మకాండ యజ్ఞాలను చేస్తూ వెళ్ళిపోయారు బర్హిషదుడు. అంటే చాలా పుణ్యాత్ముడు. ఓకే, ఇలాంటి యజ్ఞాలు మనం నిర్వహించడానికి సాధ్యమవుతుందా కలియుగంలో? కాదు. కాబట్టి మనం అందరం చేయాల్సినటువంటి ఒకే ఒక యజ్ఞం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే 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 రామ హరే రామ రామ, హరే రామ 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 హరే రామ హరే. హరే హరే హరే. ఈ ఒక్క యజ్ఞం మనకు చాలు. వేరే ఏ యజ్ఞము మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. కేవలం చైతన్య మహాప్రభువు మాత్రమే మనకి మార్గనిర్దేశకుడు. ఆయన పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు మాత్రమే మనకి మార్గనిర్దేశకులు. కలియుగంలో మనం చెయ్యగలిగిన పని మాత్రమే చెయ్యాలి. చెయ్యలేని పని చెయ్య తలపెట్టి దాని ద్వారా విజయాన్ని సాధించకుండా ఉన్నదానికంటే చేయగలిగినటువంటి అతి సులువైనటువంటి సంకీర్తన యజ్ఞం. బర్హిషదుడు ఒక యజ్ఞం చేయాలంటే ఎంతో కాలం పట్టేది, దాని తయారీకి కూడా ఎంతో కాలం పట్టేది. అంత ఐశ్వర్యం కూడా మనకి ఉండాలి, అంత శక్తి సామర్థ్యాలు కూడా మనకు ఉండాలి, అంత పలుకుబడి కూడా మనకు ఉండాలి, అలాంటి బ్రాహ్మణులు కూడా మనకు ఉండాలి. ఇంత చేసినా ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా యజ్ఞం చేయగలగం అనేటువంటి గ్యారంటీ లేదు. అంత కష్టపడి యజ్ఞాలు చేస్తే పొందాల్సినటువంటి ఫలితాన్ని పొందుతామో లేదో తెలియకుండా చెయ్యాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. కాబట్టి చాలా సులువుగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడంలో ఏమైనా తప్పులు పోయే అవకాశం ఉందా? తప్పులు చేసే అవకాశం ఉందా? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము అనేటువంటిది సులువైన పనా, కష్టమైన పనా? దీనికి ఏమైనా తయారీలు అవసరమా? ఎలాంటి తయారీ అవసరం లేదు. చాలా సులువుగా ఎవరు, మనకేమైనా అర్హతలు ఉండాలా, ఐశ్వర్యం ఉండాలా? దీనికి ఏమీ అవసరం లేదు. మనం ఏమైనా విశుద్ధ భక్తులమై ఉండాలా ఈ మంత్రాన్ని చెప్పడానికి? ఏమీ అవసరం లేదు. మనం ఏమైనా ఉత్తమ కులంలో పుట్టి ఉండాలా? ఏమీ అవసరం లేదు. ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి అర్హత లేకుండా, ఎలాంటి పాపాత్ములైనా సరే తీసుకోగలిగినటువంటి ఒక ఉత్తమమైనటువంటి యజ్ఞము. ఆ యజ్ఞం ద్వారా బర్హిషదుడి కంటే ఎక్కువ లాభాన్ని పొందగలము. ఆ యజ్ఞమే సంకీర్తన యజ్ఞం. ఆ యజ్ఞమే భగవంతుడి యొక్క నామ జపయజ్ఞం. సాముద్రిం దేవదేవోక్తాం ఉపయేమే శతధృతిం యాం వీక్ష చారు సర్వాంగీం కిశోరీం సుష్ట్వల సుష్ట్వలంకృతాం పరిక్రమంతీముద్వాహే చకమేగ్ని సుఖీమివ. సముద్రుని తనయగు శతధృతిని వివాహమాడుమని దేవతాశ్రేష్ఠుడు బ్రహ్మ బర్హిషుదునికి ఉపదేశించను. సర్వాంగ సుందరియగు ఆమె యవనవతి అయి ఉండెను. చక్కని వస్త్రాలంకరణతో ఆమె వివాహ మండపమునకు వచ్చి ప్రదక్షిణ చేయును ఆరంభించగా అగ్నిదేవుడు మిగులు ఆకర్షితుడై ఆమెను అనుభవింపగోరెను. పూర్వము అతడు సుఖినికు అదే రీతిగా అనుభవింప వాంఛించెను. ఇక్కడ ఇంకొక గొప్ప సన్నివేశం జరిగింది. ఈ భౌతిక విశ్వంలో మాయ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత గొప్పవాడైనా సరే ఈ మాయ యొక్క ప్రభావం నుంచి ఎలా బయటపడలేడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక సన్నివేశం. సముద్రుడి యొక్క పుత్రిక అయినటువంటి శతధృతిని ఈ బర్హిషదుడు వివాహమాడాలి అని బ్రహ్మదేవుడు నిర్ణయించారు. ఈ శతధృతి చాలా అందగత్తె. శతధృతి చాలా గొప్పగా అలంకరణ చేసుకొని ఆమె అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తన భర్తని పొందడానికి, అంటే బర్హిషతిని తన భర్తగా పొందడానికి అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది. అంటే పూర్వం వివాహాలు అగ్నిసాక్షిగా జరిగాయి కదండి. అగ్నిసాక్షిగా తాళి కట్టినటువంటి భార్య అని సినిమాలలో డైలాగులు ఉంటాయి. అప్పుడప్పుడు ఆ సినిమాలు చూసినా మనకి ఇలా జరుగుతాయి కావాలి పెళ్ళిళ్ళు అని మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్లు లేదు అని అంటే ఆ రిజిస్టర్ మ్యారేజ్ లేదు, అగ్నిసాక్షి పెళ్లి లేదు, కలిసి ఉండడం.
కలిసి జీవించడం ఒకే ఫ్లాట్లో ఒకే ఇంట్లో. పెళ్ళి అయిపోయినా పెళ్ళి ఏమి అవ్వదు, కానీ కలిసి ఉంటారు. ఇలాంటి వివాహాలకి ఒక మీనింగ్ లేదు. ఇలాంటి వివాహాలు శాస్త్రబద్ధమైనవి కాదు. ఇలాంటిని వైదిక సంస్కృతిలో ఇలాంటి వివాహాల్ని ప్రోత్సహించలేదు. అగ్ని సాక్షిగా వివాహం చేసుకోవాలి. అగ్నిదేవుడు సాక్షి. బర్హిషదుడికి శతధృతికి జరగబోతున్నటువంటి వివాహానికి అగ్నిదేవుడు సాక్షిగా నిలబడాల్సినటువంటి అగ్నిదేవుడు ఏం చేశారంటే ఇక్కడ సాక్షిగా ఉండాల్సినటువంటి అగ్నిదేవుడు పెళ్లి కూతురు మీద మనసు పడ్డాడు. పెళ్లి కూతుర్ని అనుభవించాలి అని కోరుకున్నారు. అంటే ఎలాంటి మాయ ప్రభావం చూడండి. మాయ ఎలా పనిచేస్తుందంటే శివుడు బ్రహ్మను కూడా వదిలిపెట్టల. కామము అనేటువంటిది ఎంత ప్రబలమైనది అని అంటే కామదేవుడు వేసేటువంటి బాణాల నుంచి ఎవరూ రక్షింపబడలేరు. చివరికి అగ్నిదేవుడు కూడా సాక్షిగా ఉండాల్సినటువంటి అగ్నిదేవుడే వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సాక్షిగా ఉండాల్సినటువంటి అగ్నిదేవుడే తన్ని భార్యగా పొందాలి అని కోరుకుంటున్నారు. అంటే కామబాణాల నుంచి రక్షింపబడాలి ఈ భౌతిక విశ్వంలో అంటే ఏం చేయాలి మనం? భగవంతుడి యొక్క వీక్షణము అనేటువంటి బాణాలకి మనము లోనవ్వాలి. అంటే భగవంతుడిని మనం దర్శించుకుంటే భగవంతుడు మనల్ని దర్శనం చేసుకుంటారు కదా. మనం గుళ్ళోకి వెళ్ళేది ఎందుకండి? కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి. అంతేకాదు, కృష్ణుడి యొక్క కళ్ళు మన మీద పడాలి. కృష్ణుడి యొక్క కళ్ళు బాణంగా అంటే ఒక ధనస్సుగా, కృష్ణుడి యొక్క దృష్టి బాణాలుగా మన మీద గనక పడినట్లయితే కామబాణాలు మనల్ని ఏం చెయ్యలేదు. కాబట్టి ఎవరైతే భగవంతుడి సన్నిధిలో ఉంటారో, ఎవరైతే విశుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటారో, ఎవరైతే కృష్ణ ప్రేమను పొందాలి అని అనుకుంటారో, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటారో వాళ్ళు మాత్రమే కామ ప్రభావం నుంచి తట్టుకోగలరు. కామదేవుడి యొక్క బాణాలు వాళ్ళని ఏమీ చేయలేదు. లేదు అనంటే ఈ భౌతిక మాయ యొక్క ప్రభావం మన మీద ఇలా పనిచేస్తుంది. చివరికి దేవతలైనటువంటి వాళ్ళు కూడా ఒక అందమైనటువంటి స్త్రీని చూస్తే విచలితులు అవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈమె చాలా అందంగా అలంకరించుకుని మరీ వచ్చారు కాబట్టి ఒక పెళ్లి కూతురు ఎందుకు అలంకరించుకుని వస్తారండి? అంత గొప్పగా అలంకరణ ఎందుకు చేసుకోవాలి అని అంటే తన భర్త తనను చూసి ఆకర్షింపబడాలి అని, తన భర్తకి తన మీద ప్రేమ కలగాలి అని అందంగా అలంకరించుకొని భర్త ముందు నిలబడతారు. భర్త చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. తర్వాత భర్త తను కలిసి అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. భర్తని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. భర్త కూడా భార్యని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. మామూలుగానే ఒక స్త్రీ మీద పురుషుడికి, పురుషుడి మీద స్త్రీకి ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. అది సహజమైనటువంటి ఆకర్షణ. కానీ అదే స్త్రీ చాలా అందంగా అలంకరించుకుని వస్తే ఆ ఆకర్షణ ప్రేమగా మారుతుంది. అందుకనే ఈ శతధృతి కూడా అలాంటి ఒక అద్భుతంగా అలంకరణ చేసుకుని రావడం అనేటువంటిది జరిగింది తన భర్తని ఆకర్షించడం కోసం. విబుధాసుర గంధర్వం ఉని సిద్ధ నరోరఘాం విజితా సూర్యయాదిక్షు కొణయంత్యేవనూపురై. ఆ విధంగా శతధృతి వివాహమాడినప్పుడు దానవులు, గంధర్వులు, మునులు, సిద్ధలోక వాసులు, నరులు, నాగలోకలందరూ కూడా మహోన్నతులు అయ్యును ఆమె నూపుర ధ్వనిచే మోహితులైరి. కేవలం అగ్నిదేవుడు కాదే, అగ్నిదేవుడు మాత్రమే ఆకర్షితుడవలేదు. మామూలుగా చూస్తే ఒక స్త్రీ యొక్క అందాన్ని చూసి ఆకర్షింపబడడం అనేటువంటిది సహజం. కానీ ఒక స్త్రీ చాలా చక్కగా అలంకరించుకొని వచ్చిందనుకోండి, స్త్రీ యొక్క సౌందర్యం అలంకరణలో కనిపిస్తుందా? అలంకరణే కనిపిస్తుంది, సౌందర్యం కనపడదు. తన అందాన్ని చూడలేరు. అందుకని దేవతలందరూ కూడా ఆమె అందాన్ని చూడాలి అని కోరుకొని ఉన్నప్పటికీ ఆమె అందాన్ని చూడలేకపోయినా ఆమె యొక్క నూపుర ధ్వనులు ఏవైతే ఉన్నాయంటే కాలి గజ్జల యొక్క శబ్దానికి కూడా ఆకర్షితులైపోయారు. 'కాలి గజ్జల' 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 యొక్క శబ్దానికి కూడా ఆకర్షితులైపోయారు. 'కాలి గజ్జల'
అంటే ఒక స్త్రీ ఎన్ని రకాలుగా పురుషుణ్ణి ఆకర్షిస్తుంది అనేటువంటి విషయంలో మనకి ఇది ఇంకొక ఉదాహరణ. విశ్వామిత్రుడిని మేనక ఎలా ఆకర్షించిందండి? విశ్వామిత్రుడు కళ్ళని సగం మూసుకుని తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో సమాధి స్థితిలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు మేనకను చూడగలరా? మేనకను చూసి ఆకర్షింపబడ్డారా? లేదు ప్రభుజీ. మేనక యొక్క గాజుల శబ్దం వల్ల ఆయన ఆకర్షింపబడ్డాడు. అంటే ఒక స్త్రీ యొక్క గాజుల శబ్దం కూడా పురుషుణ్ణి ఆకర్షింపజేస్తుంది. ఒక స్త్రీ యొక్క నూపుర ధ్వని కూడా పురుషుణ్ణి ఆకర్షిస్తుంది. అలాంటిది కామబాణం. అది కామబాణం యొక్క ప్రభావం. ఒక స్త్రీ కట్టుకున్నటువంటి చీర కూడా పురుషుణ్ణి ఆకర్షిస్తుంది. ఒక స్త్రీ వేసుకున్నటువంటి బట్టలు కూడా పురుషుణ్ణి ఆకర్షిస్తుంది. ఒక స్త్రీ మాట్లాడేటువంటి మాట కూడా పురుషుణ్ణి ఆకర్షిస్తుంది. అందుకనే స్త్రీలు పురుషుల్లా మాట్లాడకూడదు. స్త్రీలు పురుషుల్లా మాట్లాడితే పురుషులు ఆకర్షించరు. స్త్రీ స్త్రీలానే మాట్లాడాలి. స్త్రీ మాట కూడా పురుషుణ్ణి ఆకర్షింపచేసేలా ఉండాలి. ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఉండకూడదు స్త్రీలో. ఒక పురుషుడు చేసినట్లు ఓవర్గా మాట్లాడకూడదు. రియాక్ట్ అయి మాట్లాడకూడదు. చాలా మృదువుగా మాట్లాడాలి. మాటే ఆకర్షింపజేయాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రకృతిలో సహజమైనటువంటి పురుషుడికి స్త్రీకి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ వస్తుంది. కట్టుకునేటువంటి బట్టలు, వేసుకునేటువంటి నగలు, తన జుట్టు ఎలా ముడి వేసుకోవాలి అనేటువంటిది అన్నీ కూడా పురుషుణ్ణి ఆకర్షించడం కోసమే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇలాంటి విషయాల్లో శ్రద్ధని ఉంచాలి. లేదు అని అంటే ఇప్పుడు రోజుల్లో చూస్తే తన భర్తని ఆకర్షించటం కాదు ప్రధాన లక్ష్యం స్త్రీకి. రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళని ఆకర్షించేయాలి. అందరి చేత ఆకర్షింపబడాలి. ప్రతి ఒక్కళ్ళు తన వైపు చూడాలి అని కోరుకుంటున్నారు ఇప్పుడు స్త్రీలు. అది కాదు చేయాల్సింది. నిండుగా బట్టలు వేసుకుని కూడా పురుషుణ్ణి ఆకర్షించవచ్చు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, చాలా సింపుల్. గజ్జల సౌండ్కి కూడా ఆకర్షింపబడుతున్నప్పుడు ఎందుకు బట్టలు ఇప్పుకొని తిరగాలి కదా? ఈమె నిండుగా అలంకరణ చేసుకుని ఉంది. అంటే శరీరం ఎక్కడైనా కనపడుతుందా నిండుగా అలంకరణ చేసుకున్న వాళ్ళకి? కనపడుతుంది. అయినా సరే దేవతలు సైతం ఆకర్షించేశారు. చివరికి అగ్నిదేవుడు కూడా ఆకర్షించేశారు. కాబట్టి తుడుచుకుంటాం కదబ్బా రోజు, అవసరం లేదు. తుడుచుకుంటాం కదా రోజు, తుడుచుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు. అంత విచ్చలవిడితనము అనేటువంటిది స్త్రీకి అవసరం లేదు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. పైగా మాయ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కలియుగంలో పురుషుల మీద. ప్రేరేపించాల్సిన అవసరం కూడా లేదు. ఒకప్పుడులాగా నిగ్రహంగా ఉంటారండి ఇప్పుడు జనాలు. ఏమీ ప్రేరేపించడం అవసరం లేదు. ఇంకా మనం ప్రేరేపిస్తున్నాం. స్త్రీలు ఇంకా ఎక్కువ ప్రేరేపిస్తున్నారు పురుషుల్ని. అలాంటి ప్రేరేపణ కూడా అవసరం లేదు ఇప్పుడున్న పురుషులకి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అందరూ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు రోడ్ల మీద. ఓకే, వాళ్ళకి ఎలాంటి ప్రేరణ అవసరం లేదు వాళ్ళలో కామభావం కలగడానికి. కాబట్టి పురుషులు నా వైపు చూసి కామభావంతో చూడట్లేదు అని ఎవరైనా స్త్రీ అనుకుంటే అది వాళ్ళ యొక్క మూర్ఖత్వం. ఏముంది, అంత నార్మలే కదా, ఎవరు అలా చూస్తారు, ఎందుకు అలా చూస్తారు అని అనుకోవద్దు. అందరూ అలానే చూస్తారు. ఒక సాధు పురుషుడు కూడా స్త్రీ వైపు చూస్తే అలాంటి కామభావం కలుగుతుంది. శివుడు బ్రహ్మ లాంటి వాళ్ళకి, అగ్నిదేవుడు లాంటి వాళ్ళకే కలిగితే సామాన్యమైనటువంటి మనలాంటి వాళ్ళకి, ఒక విశుద్ధ భక్తుడు అనుకుని రోడ్డు మీద తిరుగుతున్నారు కదా, ఆయనకి నా వైపు చూస్తే అలాంటి ఉండదు అని అనుకోవద్దు. మాయా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటే చాలా బలంగా ఉంటుంది. అందుకనే మనం అందరం కూడా సన్యాసుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్రహ్మచారుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళలో ఎలాంటి కామభావాన్ని మన వల్ల కలిగేలా చేయకూడదు. అవసరమైతే మన గాజులు తీసేయాలి, పట్టీలు తీసేయాలి. సన్యాసుల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా చక్కగా డ్రెస్సింగ్ చేసుకోవాలి, శరీరం కనపడకుండగా. ఎందుకంటే మన ప్రవర్తన, మన కట్టుబాటు, మన యొక్క బట్టలు, మన నడక, మన మాట సన్యాసిని ఆకర్షించేసింది అనుకోండి, మనం ఎంత పాపం చేసినట్లు కదా. భక్తిలో పురోగమించేటువంటి ఒక వ్యక్తిని
లేని కామభావాన్ని మనం కలిగించిన వాళ్ళం అవుతాం. అందుకనే ఇస్కాన్లో సన్యాసులతోటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. ఎస్పెషల్లీ బ్రహ్మచారులతోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. అనవసరంగా వాళ్ళలో లేనిటువంటి ఆలోచనల్ని మనం కలిగించే విధంగా ఉండకూడదు. ప్రాచీన బర్హిషః పుత్రా శతధృత్యాం దశాభవన్ తుల్యనామ వ్రత సర్వే ధర్మస్నాతా ప్రచేతసః. శతధృతి వలన ప్రాచీన బర్హికి 10 మంది సంతానము కలిగిరి. వారందరూ సమానముగా ధర్మయుతులై ఉండి ప్రచేతసులు అని ప్రసిద్ధి కాంచిరి. ఈ బర్హిషతుడే ప్రాచీన బర్హి. ఈ బర్హిషతుడికి శతధృతే కదండి, శతధృతికి కలిగినటువంటి 10 మంది పుత్రుల గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈ 10 మంది పుత్రులు కూడా ధర్మయుతులు, చాలా గొప్పవాళ్ళు. వీళ్ళనే ప్రచేతసులు అని అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది, అందరూ కలిపి ప్రచేతసులు. ఓకే, అందరూ కలిపి ప్రచేతసులు. పాండురాజు యొక్క 5 పుత్రులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది, అందరూ కలిపితే పాండవులు కదా. తర్వాత ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి 100 పుత్రులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది, కానీ అందరూ కలిపితే కౌరవులు. సో ఈ విధంగా ప్రచేతసులకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది, కానీ వీళ్ళందరూ కలిపి ప్రచేతసులు అని అనబడ్డారు. పిత్రాదిష్టా ప్రజా సర్గే తపసేర్నవమావిశన్ 10 వర్ష సహస్రాణి తపస్సార్చం తపస్పతిం. వివాహము చేసుకుని సంతానమును కనుమని తండ్రిచే ఆజ్ఞాపితులైనంతటా ప్రచేతసులు సముద్రమున ప్రవేశించి 10,000 సంవత్సరముల తపోవ్రతమును ఆచరించిరి. ఆ విధంగా వారు తపస్సునకు ప్రభువు అయినటువంటి ఆ దేవదేవుని అర్చించిరి. సింపుల్గా చెప్పేశారు ఒక శ్లోకంలో మైత్రేయుడు విదురుడికి. యాక్చువల్గా ప్రచేతసుల యొక్క పూర్తి స్టోరీ ఇక్కడ చెప్పలే. ప్రచేతసులు తండ్రి మాటని జవదాటనటువంటి ఒక గొప్ప వ్యక్తి, శిరసా వహించేటువంటి వాడు, శిరసా వహించేవాడు. శిరసా వహించడం అంటే చెప్పింది చెప్పినట్లు చేయడం కదా. తండ్రి మాట జవదాటకుండా ప్రాచీన బర్హి ఏం చెప్తే అది చేస్తారు. ప్రాచీన బర్హికి అంత గౌరవం ఇచ్చారు ప్రచేతసులు. మరి ప్రాచీన బర్హి ప్రజాపతుడు అనుకున్నాం కదా. ప్రజాపతి ఏం చేస్తారండి? ప్రజాపతి యొక్క ముఖ్య ధర్మం ఏమిటి? ప్రజా ఉత్పత్తి, సంతాన ఉత్పత్తి, ప్రజోత్పత్తిని చేయమని ప్రాచీన బర్హి ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞాపనకి మన్నించి వీళ్ళు సముద్రంలో ప్రవేశించి తపస్సు చేయని ఆరంభించారు. 10,000 సంవత్సరాల పాటు 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశారట. అంటే ఒక వ్యక్తి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు, వాళ్ళ యొక్క ఆయు పరిమాణం ఎంత అయి ఉండాలి? అంతకంటే ఎక్కువే అయి ఉండాలి కదా. అంటే ఇది ఎప్పటి సంగతి? ఇది ఎప్పటి సందర్భం? ఇప్పుడైతే 100 సంవత్సరాలే మనం బతకం. మన తండ్రి వివాహం చేసుకోండి అని చెప్తే మనం తపస్సు చేయడానికి 10,000 సంవత్సరాలు వెళ్ళిపోతే, యాక్చువల్గా వివాహం చేసుకోవడానికంటే ముందు అర్హత సాధించాలి. గృహస్థాశ్రమానికి వెళ్ళడానికంటే ముందు బ్రహ్మచర్యాశ్రమం ఉండాలి కదా. బ్రహ్మచర్యాశ్రమంలో జ్ఞాన సముపార్జన జరగాలి. బ్రహ్మచర్యాశ్రమంలో మనం గృహస్థాశ్రమంలో చేయడానికి మన బాధ్యతల్ని నిర్వర్తించడానికి అవసరమైనటువంటి సమస్త జ్ఞానాన్ని పొందాలి. అంటే భక్తియుత సేవగా గృహస్థాశ్రమంలో ఉండడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనం సముపార్జించాలి. అందుకు ఒకప్పటి రోజుల్లో తపస్సులు చేసేవాళ్ళు, భగవంతుడిని ప్రార్థించేవాళ్ళు, భగవంతుడికి భక్తియుత సేవను చేసేవాళ్ళు. దాన్ని గృహస్థాశ్రమంలో కంటిన్యూ చేయవచ్చు. డైరెక్ట్ గృహస్థాశ్రమానికి వెళ్తే ఒక గృహస్థుడికి ఉండాల్సినటువంటి ధర్మం గురించి కూడా తెలియదు మనకి. అందుకని ప్రచేతసులు తండ్రి మాట జవదాటక తండ్రి చెప్పినటువంటి పని, అంటే గృహస్థులుగా అవడానికంటే ముందు వీళ్ళు తపస్సు చేయడానికి వెళ్ళారు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశారట. అంటే ఇది సతయుగం నాటి సమయం. సతయుగం నాటి ప్రజలే 10,000 సంవత్సరాలకు మించి, అంటే 1,00,000 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. 1,00,000 సంవత్సరాలు బతికే వ్యక్తి 10,000 సంవత్సరాలు అని అంటే చాలా తక్కువ కదండి. 10,000 సంవత్సరాలు అంటే ఎంతండి? 10వ వంతు. 100 సంవత్సరాలు బతికే వాళ్ళకి 10వ వంతు ఎంత? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు.
అంటే మనం మహా చేస్తే ఇలాంటి తపస్సులు 10 సంవత్సరాల్లో 10,000 సంవత్సరాలు చేసినటువంటి తపస్సు యొక్క ఫలితాన్ని పొందే విధంగా చెయ్యగలిగితే వివాహానికంటే ముందు 10 సంవత్సరాలు తపస్సు చేయడానికి వెళ్ళొచ్చు. ముక్కు మూసుకొని సముద్రంలో కూర్చొని తపస్సు చేసి. సాధ్యమవుతుందా 10,000 సంవత్సరాల తపో ఫలాన్ని 10 సంవత్సరాల్లో పొందడం? అలాంటి పవిత్రమైన ప్రదేశాలు లేవు. అలాంటి ఆ, ఏకాగ్రత కూడా మనకి రాదు ఇప్పుడు. మనం 10 సంవత్సరాలు తపస్సు చేస్తే అందులో ఒక రోజో 2 రోజులు కూడా మనకి కాన్సన్ట్రేషన్ రాదు, ఏకాగ్రత రాదు. వస్తుందా ఎవరికైనా? ఒక్క రోజన్నా వస్తుందా? పూర్తిగా 24 గంటల పాటు పూర్తి ఏకాగ్రత ఎవరైనా సాధించగలరా అంటే చాలా అనుమానం. కాబట్టి మనకు ఉద్దేశించబడినటువంటి విధానం కాదు ఇది. ఓకే, సో ఈ విధంగా తపస్సునకు ప్రభువు అయినటువంటి దేవదేవుణ్ణి అర్చించారు 10,000 సంవత్సరాల పాటు. యదుక్తం పది దృష్టేన గిరీశేన ప్రసీదత తధ్యాయంతో జపంతశ్చ పూజయంతశ్చ సంయత. తపో నిర్వహణకై ప్రాచీన బర్హిసుతులు గృహమును వీడి శివుని కలిసినప్పుడు అతడు పరమకరుణతో వారికి పరతత్వమును గూర్చి ఉపదేశించను. ఆ ఉపదేశములచే వారు ధ్యానించుచు శ్రద్ధతోనూ అవధానముతోనూ పూజా కీర్తనములతో నిలిచియుంటిరి. వీళ్ళు సక్సెస్ అయ్యారు. 10,000 సంవత్సరాల పాటు చేసినటువంటి తపస్సులో వీళ్ళు సక్సెస్ సాధించారు. సక్సెస్ సీక్రెట్ చెప్తున్నారు ఇక్కడ. ఎవరైనా సరే సక్సెస్ని సీక్రెట్ తెలియకపోతే, ఎలా సక్సెస్ సాధించాలో సీక్రెట్ తెలియకపోతే సక్సెస్ సాధించడం సాధ్యమవుతుందా? కాదు. లేదు ప్రభు. ఎవరైనా సక్సెస్ సాధించారనుకోండి, వాళ్ళ సీక్రెట్ ఏంటో మనం తెలుసుకుంటే మనం కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడిచి మనం కూడా ఆ సక్సెస్ని సాధించవచ్చు. యాక్చువల్గా వీళ్ళు తపస్సు చేయడానికి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళు శివుడిని కలిశారు. పరమ కరుణతో శివుడు భగవంతుడి యొక్క తత్వాన్ని వాళ్ళకి వివరించి ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తే శివుడు చెప్పిన విధంగా వాళ్ళు చేశారు. అందుకనే వాళ్ళు సక్సెస్ సాధించారు వాళ్ళ తపస్సులో. అంటే మనం గనక ఆధ్యాత్మిక సాధన చేయాలి అనేటువంటి ప్రయత్నంలో మన ప్రయాణాన్ని గనక సాగించినట్లయితే మనకి విశుద్ధ భక్తులు ఎదురవుతారు. మనం వెతుక్కుంటూ పోనవసరం లేదు, వాళ్ళే వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. భగవంతుడు అలా ప్రేరేపిస్తారు. వైష్ణవానాం యథాశంభు అని అన్నారు. ఒక విశుద్ధ వైష్ణవుడైనటువంటి శివుణ్ణి భగవంతుడు ప్రేరేపించి ప్రచేతసుల్ని కలిసేలా చేశారు. ఎందుకు? ప్రచేతసులు దేవాది దేవుడి యొక్క ప్రార్థన చేయడం కోసం వెళ్తున్నారు కాబట్టి. భగవంతుడే ప్రేరేపించి ఒక గురువుని పంపించారు. విష్ణువు తర్వాత సమానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక శివుడు లాంటి ఒక వ్యక్తిని దర్శనం చేసుకోవడం అనేటువంటిదే దుర్లభం. అది సహజంగా సాధ్యమయ్యేటువంటి, మనందరి కళ్ళకి శివుడు కనపడ్డాడు, కానీ ప్రచేతసులకి శివుడు కనపడ్డాడు. ప్రచేతసుల యొక్క గొప్పతనం చూడండి. పోనీ శివుడు లాంటి వాళ్ళు కనిపిస్తే ఏదో ఉత్తగా ముచ్చట్లు చెప్పిపోతారా? పోరు. వాళ్ళు భగవంతుడి యొక్క తత్వాన్ని తెలియచేసి ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకునేటువంటి మార్గాన్ని ఉపదేశం చేయడం అనేటువంటిది జరుగుతుంది. భగవంతుడిని వెతుక్కుంటూ వెళ్తే భగవంతుడు ఇలాంటి ఒక పరిస్థితుల్ని కలిగిస్తారు. ధ్రువుడు కూడా భగవంతుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. నారదుడిని వెతుక్కుంటూ వెళ్ళాడా ధ్రువుడు? ధ్రువుడు నారదుని వెతుక్కుంటూ వెళ్ళలా, ధ్రువుడు భగవంతుడిని వెతుక్కుంటూ వెళ్ళారు. కానీ ఎదురైంది ఎవరు? నారదముని ఎదురయ్యాడు. నారదముని ఉపదేశం ప్రకారంగా ధ్రువుడు సాధన చేస్తే భగవంతుడు దొరికారు. అంటే ఒక గురువుని పొందడము అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రక్రియలో ఒక భాగం. ఒక గురువు లేకుండా భగవంతుడిని పొందలేం. ఒక గురువు యొక్క ఉపదేశం లేకుండా భగవంతుడిని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. గురువు యొక్క ఆదేశం శిరసా వహించాలి. గురువు యొక్క ఆజ్ఞ 100% పాటించాలి. గురువు ఉంటే సరిపోదు. గురువు ఎలా చెప్పారో అలా చేయాలి. గురువు ఏం చెప్పారో అది చేయాలి. గురువు చెప్పినదే మనకి ప్రయారిటీ.
మన మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి పని ఏదైనా ఉంది అని అంటే అది కేవలం గురువు యొక్క ఆజ్ఞ. అది తప్ప వేరే ఏది మన జీవితంలో ప్రాముఖ్యం కాదు. ఎప్పుడైతే ఆ స్థితిలో మనం గురువుని స్వీకరిస్తామో అది నిజమైనటువంటి గురుదీక్ష. గురువు మొత్తుకొని చెప్తున్నా కానీ మనం వింటల్లా. ఇది నా ఆజ్ఞ, గురువు ఆజ్ఞ పెట్టి ఏం చెప్పారండి మనందరికీ? ఉం? నాకు సేవ చేయటము అని అంటే ప్రభుపాదకి సేవ చేయటం, ప్రభుపాదకి సేవ చేయడం అంటే శ్రీకృష్ణుడికి సేవ చేయటం. నా కోసం ప్రత్యేకంగా ఏం చేయొద్దు, నేను ప్రభుపాదకి ఏదైతే సేవ చేయాలి అనుకున్నానో దాన్ని మీరందరూ చేయండి అని గురువు మనకి ఆజ్ఞాపించారు. ఏంటది? 4 నియమాలు పాటించాలి, 16 మాలల జపం చేయాలి, ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల వితరణ చేయాలి, భగవంతుడి యొక్క ప్రచారం చేయాలి. ఇది మన గురువు మనకి ఇస్తున్నటువంటి ఉపదేశం. చాలా ఈజీ కదండి మన జీవితంలో మనం ఇలాంటి పనులు చేయడం ఏమైనా పెద్ద కష్టమా? చాలా ఈజీ. ఇలాంటి పనుల్ని ఈ ఈ ఈ కర్తవ్యాన్ని నిర్వహించమని మనకి ఇచ్చారు భగవంతుడు గురువుని. ఎంతమంది మనము గురువుని పొంది కూడా గురువు యొక్క ఉపదేశాలని 100% పాటిస్తున్నాము. ఒకవేళ పాటించకపోతే గురువుని పొంది ప్రయోజనం ఏమనుందా? శ్రీల ప్రభుపాదుల వారు తన గురువు యొక్క ఆజ్ఞ మేరకు కష్టతరమైనటువంటి పనిని కూడా చేశారు, సాధ్యం కానటువంటి పనిని కూడా చేశారు. అమెరికా వీసా తేవడం అంటే చాలా ఈజీ విషయం అనుకుంటున్నారా? అమెరికా వీసా అంత ఈజీగా వస్తుంది, అది ఒక సన్యాసికి. అడిగిపోయి ఏం చేస్తారు సన్యాసులు? భారతదేశంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి ఆయన అమెరికా వెళ్ళడానికి. పైగా అక్కడికి వెళ్తే సహకరించే వాళ్ళు ఎవరూ లేరు. వయసు కూడా మీద పడింది. 69 సంవత్సరాల వయసు. ఏం సాధించగలడు ఒక వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత? కేవలం గురువు యొక్క ఆజ్ఞ మాత్రమే శిరోధార్యంగా భావించినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయాలి, అది నా గురువు యొక్క ఆజ్ఞ, నా గురువుని ప్రసన్నం చేసుకోవడం తప్ప నాకు జీవితంలో మిగిలినటువంటి ప్రాముఖ్యత ఏదీ లేదు అని ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి 108 ఇస్కాన్ మందిరాలను స్థాపించి అనేక మంది భక్తుల్ని ప్రపంచవ్యాప్తంగా చేసి ఈరోజు మనం అందరికీ కూడా అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఆయన బుక్స్ ద్వారా అందించడం అనేటువంటిది జరిగింది. ఈరోజు మనం ఈ శ్రీమద్ భాగవతాన్ని ఇంత గొప్పగా అర్థం చేసుకునే విధంగా చదవగలుగుతున్నాము అంటే అది కేవలం ప్రభుపాదుల వారి యొక్క కృషి, కరుణ, మన మీద ఆయనకు చూపించినటువంటి కృప. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు వలన తన గురువు ప్రసన్నుడయ్యాడా లేదా? 100% ప్రభుపాదుల వారు తన గురువుని ప్రసన్నుని చేయగలిగారు. ఎందుకంటే ఆయన ఆజ్ఞని శిరసా వహించి మనందరికీ కూడా కృష్ణ ప్రాప్తిని చేస్తున్నారు, కృష్ణుని పరిచయం చేస్తున్నారు. అది సీక్రెట్, సక్సెస్కి సీక్రెట్ అది. ప్రభుపాద అంతకు ముందు కూడా ఏదో సంస్థను స్థాపించారు, అందులో సక్సెస్ అయ్యారా? లీగ్ ఆఫ్ డివోటీస్, అందులో సక్సెస్ అయ్యారా? అవ్వలేదు. అంతకుముందు చేసినటువంటి ప్రయత్నాలు సక్సెస్ ఎందుకు అవ్వలేదు అని అంటే అది గురువు ఆజ్ఞకి భిన్నంగా ఉన్నాయి కాబట్టి. గురువు ఒకటి చెప్తే నేను ఇంకోటి చేస్తా అంటే సక్సెస్ అవుతామా మనం? అవం. గురువు ఏం చెప్తే అది చేస్తేనే సక్సెస్ అవుతాం. ఎప్పుడైతే ప్రభుపాద పాశ్చాత్య దేశాలకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారో అప్పుడు ఇస్కాన్ సంస్థను స్టార్ట్ చేశారు. ఒకవేళ లీగ్ ఆఫ్ డివోటీస్ సక్సెస్ అయినట్లయితే ఇస్కాన్ ఉండేదా? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కోరుకున్న విధంగా ప్రపంచవ్యాప్తంగా కృష్ణ ప్రచారం జరిగి ఉండేదా? లేదు ప్రభు. జరగదు. అంటే గురువు ఏం చెప్తున్నారు, గురువు యొక్క ఉద్దేశం ఏమిటి, గురువు యొక్క ఆజ్ఞ ఏమిటి అని తెలుసుకోలేకపోతే మన జీవితం వ్యర్థం. ఆ గురువుకి మనం సేవ చేయకపోతే మన జీవితం వ్యర్థం. కాబట్టి అలాంటి
గురువుని పొందడము మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాంటి గురువు యొక్క ఆజ్ఞని పొందడం కూడా ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ ఆజ్ఞని పాలించడం మనందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రచేతసులు 10,000 సంవత్సరాల పాటు చేసినటువంటి తపస్సులో సక్సెస్ అయ్యారు అని అంటే శివుడు చెప్పిన విధంగా చేశారు కాబట్టి సక్సెస్ అయ్యారు. అది వాళ్ళ సక్సెస్ సీక్రెట్. ఓకే, నెక్స్ట్. విధురం వాచ ప్రచేతసాం గిరిత్రేణ యథాసీత్పతి సంగమః యదుతాహ హరః ప్రీతస్తన్నో బ్రహ్మన్ పదార్థవన్. విదురుడు మైత్రేయునితో ఇట్లు పలికెను: ఓ బ్రాహ్మణోత్తమ, ప్రచేతసులు మార్గ మధ్యమమున ఎందులకై శివుణ్ణి కలుసుకునిరి. వారి సమాగమం ఎట్లు జరిగినో, శివుడు వాడి ఎడ ఎట్లు ప్రసన్నుడయ్యను, ఎట్లు వారికి ఉపదేశమును కావించునో దయచేసి వివరింపు. అతి ముఖ్యమైనటువంటి ఈ విషయమును కరుణతో నాకు తెలియచేయము. టూకీగా ఒక శ్లోకంలో ప్రచేతసులు శివుణ్ణి కలిశారు, శివుడు ఆజ్ఞను తీసుకుని వాళ్ళు సాధన చేశారు. వాళ్ళు 10,000 సంవత్సరాల పాటు చేసినటువంటి సాధనలో వాళ్ళు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు అని చెప్తే సరిపోద్దా? ఊరుకుంటారా ఎవరైనా? ఇంత టూకీగా చెప్తే ఎలా? ప్రచేతసులు శివుణ్ణి కలవడం అంటే ఒక అద్భుతమైనటువంటి విషయం. శివుడు ప్రచేతసులకి ఉపదేశం ఇవ్వడం అంటే సామాన్యమైనటువంటి విషయం. ప్రచేతసులకి ఆ ఉపదేశం ఏమిచ్చారు, ఎలా ఇచ్చారు, శివుడు అసలు ఎందుకు కలిశారు, శివుడు ఎలా కలిశారు, శివుడు లాంటి వాళ్ళు ఒక భక్తులకి కలవడం ఏమిటి, కలిస్తే దాని సందర్భం ఏమిటి, అది ఎలా సాధ్యమైంది, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటి, శివుడు ఏం చెప్పారు, ఇది తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం శ్రోతలో ఉండాలి. అందుకనే ఇక్కడ విదురుడు టూకీగా చెప్తే టూకీగా కుదరదు, నాకు కరుణతో ఈ విషయాన్ని విశదీకరించి చెప్పండి. శివుడు మార్గమధ్యంలో ఎలా కలిశారు ప్రచేతసులకి, వాళ్ళ మీటింగ్ ఎలా జరిగింది, శివుడు ఎందుకు వాళ్ళ పట్ల ప్రసన్నుడయ్యాడు, శివుడు ఎలా వాళ్ళకు ఉపదేశం ఇచ్చాడు అంటే డీటెయిల్స్ కావాలన్నమాట. మనకి డీటెయిల్స్ కావాలి అని విదురుడు అడుగుతున్నాడు. ఓకే, అందుకనే ఇప్పుడు మైత్రేయుడు కూడా శివుడు చెప్పినటువంటి శివగీతాన్ని చెప్పబోతున్నారు. ఓకే, సంగమః ఖలు విప్రర్షే శివేనేహ శరీరిణాం దుర్లభో మునయో దుధ్యోర్ అసంగాధ్యమభీప్సితం. విదురుడు ఇంకను ఇట్లు పలికిన: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, భౌతిక దేహమున బందీ అయినటువంటి జీవులకు శివుడితోటి సమాగమము దుర్లభమైనటిది. అసంగులైనటువంటి మహామునులు కూడా అతని సమాగమమును కోరి సదా ధ్యానమగ్నులైనప్పటికీ దానిని పొందజాలకున్నారు. శివుడి యొక్క దర్శనం సాధ్యమయ్యేటువంటిది కాదు, అది చాలా దుర్లభమైనటువంటిది. శివుడి దర్శనం చేసుకోవాలి అని అసంగత్వంతో శివుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి ప్రక్రియలో ఎన్నో సంవత్సరాల పాటు ధ్యానమగ్నులైనా కానీ శివుడి యొక్క దర్శనం దొరకదు. కానీ అలాంటి దర్శనాన్ని ప్రచేతసులకి దొరికింది. శివుడి యొక్క దర్శనం, ఒక విశుద్ధ వైష్ణవుడి దర్శనం సామాన్యమైనటువంటి విషయం కాదు, దొరకదు. కానీ ఇక్కడ దొరికింది. మనకి విశుద్ధ వైష్ణవుడి దర్శనం చాలా ఈజీగా దొరుకుతున్నా కానీ మనం తీసుకోవడానికి సిద్ధంగా లేం కదండి, తీసుకోవడానికి సిద్ధంగా లేం. కానీ ప్రచేతసులకి ప్రయత్నం లేకుండానే దొరికింది. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రయత్నం భగవద్భక్తి, భగవత్ ప్రేమ కాబట్టి భగవంతుడు ఏర్పాటు చేస్తారు. భగవంతుడు ఏం చెప్పారు? మీరు భక్తిలో పురోగమించాలి అని అనుకుంటే మీకు కావాల్సినటువంటి బుద్ధిని నేను ఇస్తాను అని చెప్పారు. చెప్పారా? 10.9 దదామి బుద్ధి నేనే ఇస్తాను అని చెప్పారు. కాబట్టి అక్కడ బుద్ధినివ్వడం అంటే ఎలా ఇస్తారు? ఒక గురువుని ఇస్తారు మనకి. ఆ గురువు ద్వారా మనం భక్తిలో ఎలా పురోగమించాలో తెలియచేస్తారు. కాబట్టి సంకల్పం తీసుకోవాల్సింది ఎవరు? భక్తిలో పురోగమించాలి అని మనం తీసుకోవాలి. మనం సంకల్పం తీసుకోకుండా భగవంతుడు మనకి గురువుని ఇవ్వరు. మన సంకల్పం లేకపోతే భగవంతుడు మనకెలా సహాయం చేస్తారు? ఒక అడుగు ముందుకు వేయడానికి సంకల్పం తీసుకోవడానికి మనం అందరం కూడా ధైర్యం చేయాలి.
మనం ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడు 10 అడుగులు మన వైపుకి వేసి మన యొక్క ప్రయాణాన్ని సక్సెస్ అయ్యేలా చేస్తారు. మన సంకల్పాన్ని 100% నెరవేర్చేలా భగవంతుడే సహాయం చేస్తారు. ధ్రువుడు కూడా సంకల్పం తీసుకొని భగవంతుడి కోసం బయలుదేరారు. ఆయన ప్రయత్నం లేకుండానే గురువు దొరికారు. వాళ్ళ ప్రయత్నం లేకుండానే గురువు ద్వారా ఉపదేశం పొందారు. వాళ్ళ ప్రయత్నం లేకుండానే గురువు చెప్పిన విధంగా వాళ్ళు సాధన చేశారు. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగారు. ఇక్కడ ప్రచేతసులైనా అంతే, అక్కడ ధ్రువుడైనా అంతే. వాళ్ళకున్నదల్లా ఏంటి? భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి సంకల్పం తప్ప వాళ్ళకున్నది ఏమీ లేదు. అర్హత గురువుని ఆటోమేటిక్గా పొందడం అనేటువంటిది జరిగింది. కాబట్టి సంకల్ప మహిమ అలా ఉంటుంది. ఆత్మారామోపి యస్త్వస్య లోకకల్పస్య రాధసే శక్త్యా యుక్తో విచరతి ఘోరయా భగవాన్ భవః. పరమశక్తిమంతుడు విష్ణు భగవానుడికి 2వ స్థానమునందున్నవాడు ఒక పరమశివుడు ఆత్మారాముడు. భౌతిక జగమును తాను కోరునది ఏదియునూ లేనప్పటికీ భౌతిక లోకవాసులు లాభము కొరకై అతడు సర్వదా సర్వత్రా కార్యయుతుడై ఉండి కాళికాదేవి మరియు దుర్గాదేవి లాంటి ఘోర శక్తులను కూడియుండును. శివుడు ఆత్మారాముడు, భగవంతుడు కూడా ఆత్మారాముడు. భగవంతుడి తరువాత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే శివుడు. 2వ స్థానం భగవంతుడితో సమానమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నటువంటి శివుడు ఈ భౌతిక విశ్వంలో తను కోరుకునేది ఏముంటుంది? ఆత్మారాముడైనటువంటి వ్యక్తికి ఏం కావాలి? ఆత్మారాముడు అంటే తను దేని మీద ఆధారపడదు? తన సుఖం కోసం, తన సంతోషం కోసం, తన ఆనందం కోసం. తన ఆనందాన్ని తనకి బయట వెతుక్కునేటువంటి వాళ్ళు మనలాంటి లౌకికులు. తన ఆనందాన్ని తనలోనే వెతుక్కునేటువంటి వాళ్ళు ఆత్మారాములు. శివుడికి ఈ భౌతిక విశ్వానికి వచ్చారు అంటే ఈ భౌతిక విశ్వంలో అది కూడా తన యొక్క శక్తులైనటువంటి దుర్గాదేవి, మాయాదేవి లేకపోతే కాళికాదేవి తీసుకుని మరి వాళ్ళతో కూడి మరి ఘోరమైనటువంటి శక్తులు ఇవి, ఘోరమైనటువంటి శక్తులు కూడి మరి వచ్చారు అని అంటే ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? భౌతిక లోకవాసుల యొక్క లాభము కొరకు. స్వలాభం కోసం రాలేదు శివుడు. ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లాభం కోసం శివుడు స్వయంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. శివుడి యొక్క భక్తులు శివుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. శివుడు ఈ భౌతిక మాయ, కాళికాదేవి, దుర్గాదేవితో సహా ఆయన ఈ భౌతిక విశ్వానికి మనల్ని ఉద్ధరించడం కోసం వస్తుంటే శివుడు భౌతికమైనటువంటి వరాలను తీర్చేటువంటి దేవుడు అని భౌతికమైనటువంటి కోరికలతో మనం శివుడి దగ్గరికి వెళ్తున్నాం. శివుడు మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే మనం శివుడితో కనెక్ట్ అయ్యి భౌతిక ప్రకృతి నుంచి ఏం లాభం పొందాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం. కాబట్టి శివుడు కోరుకున్నది శివభక్తులు చేయట్లేదు. శివుడు కోరుకున్న స్థాయిలోకి శివభక్తులు రావట్లేదు. శివుడు మీరు భౌతికంగా ఉద్ధరింపబడడం కోసం నేను వరాలిస్తున్నాను అని చెప్పట్లా. నిజానికి శివుడు ఎంత గొప్పవాడు అనంటే ఏ దేవీ దేవత ఆదరించినటువంటి పరమ పాపులైనటువంటి అపవిత్రులైనటువంటి వ్యక్తుల సైతం భూత ప్రేతాలతో సహా ఉద్ధరించేటువంటి ప్రయత్నాన్ని శివుడు చేస్తున్నారు. ఎవరైనా భూత ప్రేతాలని ఉద్ధరించే ప్రయత్నం ఏ దేవతైనా తీసుకుందా? శివుడి చుట్టూ గణాలు ఉంటారు, భూత ప్రేత గణాలు ఉంటారు. ఎందుకు? శివుడు తప్ప వాళ్ళని ఎవరు ఆదరించరు. శివుడు అలాంటి కరుణామయుడు. ఏం చేస్తారు? భూతాలకి ప్రేతాల వంటి ఎవరండి? భౌతిక శరీరాన్ని కోల్పోయి ఇంకొక భౌతిక శరీరాన్ని పొందకుండా ముక్తిని సాధించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక ఆత్మలు, ప్రేతాత్మలు. వీళ్ళందరికీ ఎవరిస్తారు శరీరాలు? అర్హత లేని వ్యక్తికి శరీరం ఎవరిస్తారు? ఏ దేవతని ఇస్తుందా? ఎవరు. అందుకని శివుడు ఏం చేస్తారంటే వీళ్ళతో పాటు సమస్త భౌతిక సంచారం చేస్తూ ఎక్కడెక్కడ ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, ఎవరి గర్భంలో వీళ్ళని ప్రవేశింపజేయాలి అనేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళని
అధర్మయుతంగా సంసారం చేసేటువంటి వాళ్ళ గర్భాల్లో పడేస్తూ ఉంటారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అలానే జన్మించారు కదా. దితికి దితి ఏం చేస్తుంది? సంధ్యా సమయంలో తన భర్తతో సంగమించాలి అని కోరుకుంది. అది అసుర సంధ్య వేళ. అలాంటి సమయంలో భర్తతో భార్య కలవకూడదు. భర్త వద్దు అని చెప్తున్నా కానీ, కశ్యపుడు వద్దు అని చెప్తున్నా కానీ దితి వినలేదు. అందుకని శివుడు సంచారం చేస్తున్నటువంటి సమయంలో అలా చేసింది. కాబట్టి శివుడితో ఉన్నటువంటి కొన్ని ప్రేతాత్మలు, కొన్ని ఆ, భూత ప్రేతాలకి శరీరాలను ఇవ్వడం కోసం అలాంటి వాళ్ళ గర్భంలో వాళ్ళని పంపించేస్తారు. ఓకే. అయితే శివభక్తులు శివుడి మాధ్యమం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే అది నిజమైనటువంటి శివభక్తి. శివుణ్ణి గురువుగా పొందాలి, శివుణ్ణి దేవుడితో సమానంగా సేవించాలి, పూజించాలి. శివుణ్ణి భగవంతుడితో సమానంగా ట్రీట్ చేయడం అంటే తప్పు విషయం ఏం కాదు. శివుణ్ణి పూజించడం తప్పు విషయం ఏం కాదు. ఎందుకంటే శివుడు విశుద్ధ వైష్ణవుడు. కాబట్టి భక్తి యోగం నేర్చుకోవాలి శివుడి ద్వారా. దాన్ని ప్రచేతసులకి ఇక్కడ నేర్పుతున్నారు శివుడే స్వయంగా. కాబట్టి ఘోరమైనటువంటి శక్తులైనటువంటి కాళికాదేవి, దుర్గాదేవి ఏం చేస్తారండి? అసుర సంహారం చేస్తారు కదండి. అసుర సంహారం చేస్తారు. ఈ అసురులు ఏం చేస్తారు? కాళికాదేవిని, దుర్గాదేవిని, శివుణ్ణి పూజిస్తారు. పూజించి వాళ్ళు శక్తి సామర్థ్యాలను పొంది భౌతికంగా లాభం పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఈ అసురుల యొక్క ప్రవర్తన మితిమీరిపోతుందో అప్పుడు వీళ్ళే సంహరిస్తారు. కాళికాదేవి సంహరిస్తుంది. కాళికాదేవి యొక్క చేతుల్లో ఆయుధాలను పట్టుకొని, మెడలో అసురుల యొక్క పుర్రెలను ధరించి, చేతిలో ఇంకొక అసురుడి యొక్క శిరస్సును పట్టుకొని ఏం చేస్తుందండి కాళికాదేవి? భక్తులే పట్టుకుంటుందా? భక్తుల యొక్క పుర్రెలు వేసుకుంటుందా కాళికాదేవి మెడలో మాలలాగా? అసురుల యొక్క పుర్రెలు వేసుకుంటుంది. అసురులంటే ఎవరండి? భౌతిక ప్రకృతిని కొల్లగొట్టాలి అని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, భౌతిక ప్రకృతి ద్వారా వాళ్ళ అర్హతకి మించి లాభాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ శక్తికి మించి, వాళ్ళ అర్హతకి మించి అన్నీ నాదే నాదే అని కోరుకునేటువంటి వాళ్ళు. ఇదే కదండి శివుణ్ణి పూజించే వ్యక్తులు కోరుకునేది. చాలా ఈజీగా వరాలు ఇచ్చేస్తారు. అంటే ఏం చేస్తున్నారు? లౌకికంగా లాభాన్ని పొందడం కోసం, భౌతికంగా ఉద్ధరింపబడడం కోసం మనం సమస్తం నాకు కావాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులం మనం. కాబట్టే మనము శివుణ్ణి పూజిస్తున్నాం, శివుడి ద్వారా అలాంటి లాభాలను పొందుతున్నాం. అదే శివుడు ఏం చేస్తున్నారు? కాళికాదేవిని ప్రవేశపెట్టి అసుర స్వభావం బాగా పెరిగినటువంటి వ్యక్తుల యొక్క శిరస్సుని ఖండింపజేసి ఆ శిరస్సుని పుర్రెలుగా చేసుకుని కాళికాదేవి తన మెడ మీద వేసుకుంటుంది. అంటే ఉద్ధరిస్తున్నారా? ఈ విధంగా శివుడు మనందరికీ కూడా భౌతికమైనటువంటి కోరికలను తీర్చేది ఎందుకు అంటే, భౌతికంగా సంతుష్టి చెందినటువంటి మనము ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని. కడుపుకి ఆకలితో ఉన్నాం అనుకోండి, ఆధ్యాత్మికంగా పురోగమించడం సాధ్యమవుతుందా? ఆకలి తీర్చుకునే ప్రయత్నంలో ఉంటామా? హరే కృష్ణ మహామంత్రం జపం చేసే ప్రయత్నంలో ఉంటామా? ఆకలి ముందు నా పొట్ట చల్లబడాలి, తర్వాత జపం అంటాం. అదే పొట్ట చల్లబడింది అనుకోండి, అప్పుడు ఇంకా నాకు వేరే పని ఏముంది, నా హాయిగా నా కడుపు నిండా తినేసాను, ఇంకా నాకేం పని ఉంది, ఇప్పుడు నేను జపం చేస్తాను అనొచ్చు. అలా అంటున్నామా మనము? శివుడిని పూజించి శివుడి ద్వారా పొందినటువంటి భౌతిక వరాలను పొందినటువంటి మనము ఆధ్యాత్మికంగా పురోగమించే ప్రయత్నం చేయాలి తప్ప నాకు ఇంకా వరాలు కావాలి. ఒక బిల్డింగ్ ఇచ్చావు శివ, ఇంకో బిల్డింగ్ ఇయ్యి. ఒక కారు ఇచ్చావు శివ, ఇంకొక కారు ఇవ్వు. ఒక ఊరిచ్చావు శివ, ఇంకొక ఊరివ్వు. ఒక రాష్ట్రానికి అధిపతిని చేసావు, ఒక దేశానికి అధిపతిని చెయ్యి అని మొక్కులు మొక్కుకుంటూ, శివుడితోటి బేరాలాడుకుంటూ శివభక్తిని చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఈ ఈ లౌకికులందరూ కూడా వాళ్ళ జీవితాన్ని వృధా చేస్తున్నారు. శివుడు చెప్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు, శివతత్వాన్ని అర్థం చేసుకోవట్లేదు, శివుడు ఏం కోరుకుంటున్నారో కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేస్తున్నారు. ఓకే. ప్రచేతసులకు కూడా శివుడు ప్రసన్నుడైతే ప్రచేతసులు కూడా లౌకికంగా ఉండిపోయారా? శివుడి ద్వారా వరాలు పొంది తిరిగి వెళ్ళి వాళ్ళు గృహస్థ జీవనం స్టార్ట్ చేశారా? లేదు.
శివుడి ఉపదేశానుసారం 10,000 సంవత్సరాల పాటు భగవంతుణ్ణి ప్రార్థించారు, వాసుదేవుణ్ణి. ఓకే, నెక్స్ట్. మైత్రేయ ఉవాచ ప్రచేతసః పితుర్వాక్యం శిరసాధాయ సాధవః దిశం ప్రతీచీం ప్రయయూ తపస్యాధృతచేతసః. మైత్రేయుడు పలికిన, విదురా, ప్రాచీన బర్హితనయులందరూ సాధు స్వభావులైనందున తండ్రి వాక్యములను ప్రాణ సమానముగా శిరసా వహించి వారిని నెరవేర్చుటకై పశ్చిమ దిక్కుగా వెడలిరి. సముద్రముప విస్తీర్ణం అపశ్యం సుమహసరః మహాన్మనైవ స్వచ్ఛం ప్రసన్న సలిలాశయం. ఆ రీతిగా ప్రయాణించుచు ప్రచేతసులు మహాసముద్రమును పోలిన ఒక గొప్ప సరోవరమును చూచుటకు తటస్థించెను. ఆ సరోవర జలము మిగులు ప్రశాంతముగా ఉండి మహాత్ముని మనస్సు వలె ఉండెను. దాని అందలి జలచరములు అట్టి సరోవరమును ఆశ్రయించి ఉన్నందున సుఖశాంతులతో ఉన్నట్లుగా గోచరించిరి. వీళ్ళు పశ్చిమ దిక్కుగా, శివుని కలవడానికంటే ముందు వీళ్ళు పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేశారు, ప్రాచీన బర్హి చెప్పినటువంటి మాటని శిరసా వహించి తపస్సు చేయడం కోసం. వాళ్ళు వెళ్తే మహాసముద్రాన్ని పోలినటువంటి ఒక సరస్సుని చూశారు. మహాసముద్రము నిశ్చలంగా ఉంటుందండి? మహాసముద్రము అలలు లేకుండా ఉంటుందా? మహాసముద్రం అంటే చాలా పెద్ద సముద్రం, లేదు ప్రభు. అది ఎన్నో జలచరాలకి ఆశ్రయం ఇస్తుంది కదా. కాకపోతే మహాసముద్రంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నీళ్లు నిశ్చలంగా ఉండవు. ఒక సాధు స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి మనసు ఎలా అయితే నిశ్చలంగా ఉంటుందో అలా నిశ్చలంగా ఉండవు. అదే ఒక సరస్సులో నీళ్ళైతే కదలకుండగా నిశ్చలంగా, మనసు ప్రశాంతంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంటుంది సరస్సు. ఆ సరస్సు కూడా చిన్నది కాదు, మహాసముద్రం అంత పెద్దది. ఆ సరస్సు యొక్క గొప్పతనాన్ని చూస్తే వీళ్ళకి అర్థమవుతుంది, ఈ సరస్సు సరి అయినటువంటి ప్రదేశం మనం చేయాల్సినటువంటి తపస్సుకి అని నిర్ణయం తీసుకునేటువంటి ఒక సరస్సు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చుంటారా తపస్సు చేయడానికి? అందులో అనేక జలచరాలు కూడా ఆశ్రయం తీసుకుని ఉన్నాయి. అవి కూడా ప్రశాంతంగా హాయిగా ఉండగలిగాయి. ఎందుకంటే ఈ జలచరం ఈ జలం అనేటువంటిది చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి. నెక్స్ట్, నీలరక్తోత్పలాంభోజ ఆహ్లారేంధీవరాకరం హంససారస చక్రాహ్య అఖ ఆరణ్యవనికూజితం. మహాసరోవరమునందు అనేక విధములకు పద్మములు కలవు. కొన్ని నీలివర్ణము కలవి కాగా మరికొన్ని రక్తవర్ణము కలిగి ఉండెను. కొన్ని రాత్రి వికసించునవి, మరికొన్ని పగలు వికసించునవి. ఇందీవరములు వంటి ఇంకొన్ని సంధ్యా సమయమున వికసించునవై ఉండెను. ఈ పద్మములన్నింటితోనూ సరోవరము పూర్తిగా నిండి అట్టి పుష్పములకు ఆకరము వలె గోచరించును. అందువలన దాని తీరము హంసలు, సారసములు, చక్రవాకములు, కారండవములు, సుందరమగు ఇతర జలపక్షులు నిలిచి ఉండెను. ఇక్కడ సరోవరం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు, దాని యొక్క పవిత్రతని చెప్తున్నారు. ఇలాంటి సరోవరంలో నిండిపోయి ఉందంట కమల పుష్పాలతోటి, ఇంకా అనేక రకాల పుష్పాలతోటి. కొన్ని నీలివర్ణంలో ఉన్నాయి, కొన్ని రక్తవర్ణంలో ఉన్నాయి, కొన్ని పగలు విచ్చుకుంటున్నాయి, కొన్ని రాత్రి వికసిస్తున్నాయి, కొన్ని సంధ్యా సమయంలో వికసిస్తున్నాయి. అంటే ఏ సమయంలో చూసినా కానీ వికసించే పుష్పాలతో నిండిపోయి ఉంది సరోవరం. ఇలాంటి సరోవరం దగ్గరికి ఎలాంటి పక్షులు వస్తున్నాయట? హంసలు, సారసములు, చక్రవాకములు, కారండవములు, సుందరమైనటువంటి ఇతర జలపక్షులు కూడా అక్కడ వస్తూ ఉన్నాయి. కాకులు రావట్ల. కాకులు ఎక్కడికి వెళ్తాయండి? మురికి ప్రదేశాలకు వెళ్తాయి, మురికి ప్రదేశాలకు వెళ్తాయి. చెత్త కుండీల దగ్గరికి వెళ్తాయి కాకులు. కానీ హంసలు ఎక్కడికి వెళ్తాయి? పవిత్రమైనటువంటి గంగాజలం దగ్గరికి వెళ్తాయి. అంటే ఈ స్థానం దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు, ఆశ్రయం తీసుకునేటువంటి వాళ్ళు ఎలాంటి పవిత్రమైనటువంటి వాళ్ళు అంటే హంసల లాంటి పవిత్రమైనటువంటి వాళ్ళై ఉండాలి. ఎక్కడైతే హంసలు ఉంటాయో అక్కడ ఆధ్యాత్మిక పురోగతికి అనువైనటువంటి ప్రదేశం. ఎక్కడైతే
పుష్పాలు వికసిస్తూ నీళ్ల నిండా సుగంధాన్ని ఇస్తాయో అలాంటి ప్రదేశం, అలాంటి తీరము కూడా ఆధ్యాత్మిక పురోగతికి ఆ, అనువైనటువంటి ప్రదేశం. ఇంతకు ముందు సాధువులు, మునులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే నదీ తీరంలో తమ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. నదీ తీరాల్లో ఒకప్పుడు ఊర్లు ఎలా ఉండేవి అంటే నదీ తీరంలో ఊర్లు ఉండేవి కదండి. నదీ తీరంలో గంగా నదీ తీరం పరివాహక ప్రాంతం మొత్తం కూడా అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ కొన్ని కొన్ని ఊళ్ళు ఉండేవి. ఎందుకు? నదుల మీద ఆధారపడి వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు, ఆధ్యాత్మికంగా పురోగమిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఊర్లు ఎలా ఉంటున్నాయండి? ఇప్పుడు ఊర్లు రైల్వే ట్రాక్కి అటు ఇటు, దూరంగా ఉంటుంది. హైవేలకు అటు ఇటు ఉంటాయి కదా ఊర్లు. హైవేలకి చుట్టుపక్కల, రైల్వే ట్రాక్స్కి చుట్టుపక్కల ఉంటాయి ఊర్లు. ఎవరైనా ఒక ఇల్లు కొనాలి, ఒక ఒక స్థలం కొనాలి అని అంటే నది పక్కన కొనడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు? లేదు, ఈ హైవే ఉంది, నేషనల్ హైవే, దీని పక్కన ప్లేస్ ఉంది కొంటారా, ఇల్లు ఉంది కొంటారా అంటే ఎంతమంది రెడీగా ఉంటారు? ఉం? అంటే హైవే పక్క దానికే ఎక్కువ మంది హైవే వెళ్తారు. పక్క దానికే ఎక్కువ విలువ ఇస్తారు. ఎందుకు? అక్కడైతే విలువ ఎక్కువ ఉంటుంది, అక్కడైతే జనం ఎక్కువ ఉంటారు, అక్కడైతే రవాణా సౌకర్యం ఉంటుంది. ఒకప్పుడు అలా లేదు. ఒకప్పుడు నదుల పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు జీవనాన్ని కొనసాగించేటువంటి వాళ్ళు. ఆధ్యాత్మిక పురోగతి లక్ష్యం కాబట్టి. భౌతిక పురోగతి లక్ష్యం అనుకుంటే వాళ్ళు నదుల పక్కన ఉండేవాళ్ళు కాదు కదండి, సరస్సుల పక్కన ఉండేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది ప్రయారిటీ కాదు కాబట్టి మనం సిటీలలో ఉంటున్నాం. నదుల చుట్టూ ఉండట్లేదు, మనం సిటీలలో ఉంటున్నాం, రద్దీ ప్రదేశాల్లో ఉంటున్నాం, టౌన్లో ఉంటున్నాం, పల్లెటూళ్ళలో కూడా ఉండట్లేదు. పల్లెటూళ్ళ నుంచి సిటీలకు వలసలు పోతున్నాం. కనీసం పల్లెటూళ్ళలో అయినా ఒక సరి అయినటువంటి ప్రకృతి ఉంటుంది, సరి అయినటువంటి పరిస్థితులు ఉండే ఆధ్యాత్మికంగా పురోగమించడానికి. కానీ అలా ఉండట్లేదు. మనం చూడండి, పొద్దున్నే లేవగానే మైక్లో సౌండ్ వినిపిస్తుంది పల్లెటూళ్ళలో, దేవుడి పాటలు, సుప్రభాతం ఇలాంటివన్నీ వినిపిస్తాయి. పొద్దున్నే అందరూ గుడి వైపు వెళ్తూ ఉంటారు. సో ఎంతమందిని చూస్తారు పొద్దున్నే లేవగానే, స్నానం చేయగానే గుడికి వెళ్ళి నమస్కరించుకొని వస్తారు. అలాంటి వాతావరణం సిటీలో కనిపిస్తుందా? అలాంటి వాతావరణం సిటీలలో లేదు. అంటే సిటీలలో ఉన్న ప్రజలకి ఆధ్యాత్మిక పురోగతి ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు పల్లెటూళ్ళు కూడా సిటీలలో మారిపోతున్నాయి. అంటే సిటీల యొక్క ప్రభావం పల్లెటూళ్ళ మీద కూడా పడుతుంది. ఇప్పుడు ఎవరు గుళ్ళకు కూడా వెళ్ళట్లేదు. పొద్దున్నే మైక్ పెడితే గుళ్ళో డిస్టర్బ్ మైక్ అవుతుందని పెడితే చెప్తారు. వెళ్ళి తిట్టొస్తున్నారు ప్రభుజీ. ఆ? గుళ్ళో మైక్ పెడితే పొద్దున్నే ఎంత ఆనందంగా వినేవాళ్ళమి, ఇప్పుడు ఆ. తిట్టొస్తున్నారు వెళ్ళి. ఇప్పుడు వెళ్ళి మైక్ మా ఇంటి వైపు వినపడొద్దని. తిడుతున్నారు, వినపడకూడదు, డిస్టర్బెన్స్. ఇంత పొద్దున్నే పెట్టారంటే మేము 10 దాకా లేగం, అవును. మీరేంటి 6కే పెట్టేసి మమ్మల్ని నిద్ర లేపుతున్నారు అంటారు. ఈఓ గారి మీద కంప్లైంట్లు కూడా పెడుతున్నారు ప్రభుజీ. అవును. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఆధ్యాత్మిక పురోగతికి ఏది అవసరమో అలాంటి వాతావరణంలోనే ఉండేవాళ్ళు. ఓకే. సో ఈ సరస్సు ఎంత గొప్పగా ఉందో ఇక్కడ మనకి తెలియచేశారు రచయితసులు ఎంచుకున్నటువంటి ప్రదేశం. మత్తభ్రమర సౌస్వర్య వృష్ణ రోమలతాంగ్రిపం పద్మకోశరజోదీక్షు వీక్షిపత్పవనోత్సవం. సరోవరమునకు అన్ని పక్కల నానా రకములకు వృక్షములు లతలు నిలిచియుండెను. మత్తిల్లిన భృంగములు వాటి చుట్టూ ఝూంకారము చేయుచుండెను. ఆ మధుర ఝూంకారం చేయ వృక్షములు ఉల్లాసముగా ఉన్నట్లు గోచరించును. పద్మపరాగము గాలిలోనికి వెదజల్లబడిచుండెను. ఇవన్నీను ఎంతటి చక్కని వాతావరణము కలుగజేసినవనగా అచ్చట ఒక మహా ఉత్సవము జరుగుతున్నట్లుగా కనపట్టెను. ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో లతలు, పుష్పాలు, ఆ పుష్పాల మీద భ్రమరాలు. యాక్చువల్గా ఎప్పుడైతే భ్రమరం పుష్పం మీద వాలుతుందో పుష్పం సంతోషిస్తుందట, సంతోషిస్తుంది, ఆనందాన్ని పొందుతుంది. అంటే ఇక్కడ ఆనందాన్ని పొందుతుంది కేవలం మనుషులు మాత్రమే కాదు, జలచరాలు, అక్కడ ఉన్నటువంటి పుష్పాలు, అక్కడ ఉన్నటువంటి లతలు, అక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉండగలిగాయి. అందుకని ఆ ప్రదేశం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అనువైనటువంటి ప్రదేశం.
తత్ర గాంధర్వమాకర్ణ్య దివ్య మార్గ మనోహరం విశిస్ము రాజపుత్రాస్తే మృదంగా పణవాద్యను. ఆ రాజకుమారులు అంతటా మృదంగ పణవ వాద్యములను మరియు కర్ణపేయమగు సంగీత ధ్వనులను విని ఆశ్చర్యచకితులైరి. అక్కడ కీర్తనలు కూడా జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళందరికీ కూడా కర్ణాలకి ఆనందాన్ని కలిగించేటువంటి వాద్యములు, మృదంగాలు, నృత్యాలు జరుగుతున్నటువంటి శబ్దాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే చెవులకి ఇలాంటి ఒక శబ్దము అనేటువంటిది చాలా చాలా అద్భుతమైన శ్రవణం జరుగుతుంది అనమాట. అక్కడ శ్రవణం, భగవంతుడి యొక్క కీర్తనలు జరుగుతున్నాయి, శ్రవణం జరుగుతుంది, మనోరంజకంగా ఉంది. అంతేకాదు ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైనటువంటి శ్రవణం కూడా అక్కడ చేసేటువంటి అవకాశం ఉంది. తర్హేవ సరసస్తస్మాన్ నిష్క్రామంతం సహానుగం ఉపగీయమానం అమర ప్రవరం విభుదానుఘై తప్తహేమనికాయాభం సితికంఠం త్రిలోచనం ప్రసాద సుముఖం వీక్ష ప్రణే మూర్ఛాత కౌతుక. దేవతాశ్రేష్ఠుడగు శివుడు తన అనుచర గణమును కూడి సరోవరము నుండి బయటికి వచ్చుటను ప్రచేతసులు గాంచెరి. కరిగిన బంగారు దేహకాంతి కలిగిన వాడు నీలకంఠుడు అయినటువంటి అతడు భక్తుల ఎడ కృపాదృష్టి చూపుడి త్రినేత్రములను కలిగి ఉండెను. పెక్కురు గంధర్వులు స్తుతి కావించుతూ అతని వెంట నుండిరి. పరమశివుని గాంచినంతనే ప్రచేతసులు పరమాశ్చర్యమున వందనములను చేసిన వారై అతని పాదపద్మముల చెంత మోకరిల్లిరి. శివుడి ఎంట్రీ జరిగింది, శివుడి దర్శనం జరిగింది. అంటే ఇది ఎక్కడా? ఇది శివలోకం దగ్గర, హిమాలయాల ప్రభు. శివలోకం దగ్గర. ఓకే, శివుణ్ణి జనరల్గా శ్వేతవర్ణుడు అని చెప్తారు, తెల్లగా ఉంటారు అని చెప్తారు. కానీ నీలకంఠుడైనటువంటి శివుడు ఇక్కడ ఎలా ఉన్నారట? కరిగిన బంగారు ఛాయలో ఉన్నారు, కరిగిన బంగారు ఛాయలో ఉన్నారు. తను ఆ సరోవరం నుంచి బయటికి వస్తున్నటువంటి విషయాన్ని ప్రచేతసులు చూశారు. ఎలా కనిపించారంట శివుడు? శివుడి చుట్టూ గంధర్వులు, దేవతలు కీర్తనలు చేస్తూ, భజనలు చేస్తూ కనిపించారు. అందుకని వీళ్ళకి కీర్తనల శబ్దం వినిపించింది, మృదంగం సౌండ్ వినిపించింది. ఓకే, శివుణ్ణి పూజిస్తున్నారు, శివుణ్ణి కీర్తిస్తున్నారు, శివుడిని అనుచరగణంగా గంధర్వులతో సహా ఆయన చుట్టూ ఉన్నారు. అది శివుడి యొక్క గొప్పతనం. ఇలా ఉన్నటువంటి శివుణ్ణి ఒక్కసారిగా ప్రచేతసులు చూసి ఆశ్చర్యపోయారు. ఆహా, శివుడి దర్శనమా, ఇంత అద్భుతమైనటువంటి, ఇంత దుర్లభమైనటువంటి దర్శనం మనకు జరిగింది అని చెప్పేసి వెంటనే శివుడి పట్ల వినయ భావంతో మోకరెళ్ళి శివుడి యొక్క పాద పద్మాలకి నమస్కారం తెలియచేయడం అనేటువంటిది జరిగింది ప్రచేతసులు. ఓకే, ఇక్కడికి శివుడి ఎంటర్ అయ్యారు. ఇక శివుడి ఎంటర్ అయిన తర్వాత శివుడికి ప్రచేతసులకి మధ్య జరిగినటువంటి సంభాషణ, శివగీతం చెప్పాల్సినటువంటి సందర్భం, శివగీతాన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాపుదాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ.